ఆమేన్. మనమందరం కూడా సమయాన్ని సద్వినియోగపరచుకునేలాగున మన పరిశుద్ధ గ్రంథాన్ని తెరిచి మలాకీ గ్రంథము 4వ అధ్యాయము మొదటి వచనం నుంచి గమనించుదాం. మలాకీ గ్రంథము 4వ అధ్యాయము మొదటి వచనం నుంచి గమనించుదాం. ఏలయనగా నియమింపబడిన దినం వచ్చుచున్నది, కొలిమి కాలునట్లు అది కాలును. గర్విష్ఠులందరూ దుర్మార్గులందరూ కొయ్య కాలువలే ఉందరు, వారిలో ఒకనికి వేరేలను చిగురేలను లేకుండా రాబో దినము అందరినీ కాల్చివేయునని సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చుచున్నాడు. అయితే నా నామమందు భయభక్తులు గలవారగు మీకు నీతిసూరుడు ఉదయించును, అతని రెక్కలు ఆరోగ్యమును కలగజేయును. గనుక మీరు బయలుదేరి క్రొవ్విన దూడలు గంతులు వేయునట్లు గంతులు వేయుదురు. నేను నియమింపబో దినము నా దుర్మార్గులు మీ పాదముల కింద ధూళివలె ఉందురు, మీరు వారిని అనగదొక్కుదురని సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చుచున్నాడు. హోరేబు కొండ మీద ఇశ్రాయేలులందరి కొరకై నేను నా సేవకుడైన మోషేకి ఆజ్ఞాపించిన ధర్మశాస్త్రమును దాని కట్టడలను విధులను జ్ఞాపకం చేసుకునుడి. యెహోవా నియమించిన భయంకరమైన మహాదినము, ఆ మహాదినం రాకమునుపు నేను ప్రవక్త ఏలియాను మీ యొద్దకు పంపుదును. నేను వచ్చి దేశమును శపింపకుండానట్లు అతడు తండ్రుల హృదయమును పిల్లల తట్టుకును, పిల్లల హృదయములను తండ్రుల తట్టును తిప్పును. దేవుడికి స్తోత్రములు కలుగును గాక. చదవబడిన లేఖనమును బట్టి కూడా దేవుడు మనందరూ ఆశీర్వదించును గాక. మీరున్న చోట తలలుంచండి, కళ్ళు మూసుకుంటే చిన్న ప్రార్థన చేసుకుందాం. కనికరపూర్ణుడా, సర్వశక్తి సంపన్నుడా ప్రభువా, నా ప్రియమైనటువంటి సహోదరి సహోదరుడు ప్రార్థన చేసిన రీతిగా ఈ సమయంలో నేనైతే నిమిత్త మాత్రుడను ప్రభువా, నాకు ఏమీయో తెలియదు నాయన. నేను దేనికి కూడా పనికిరానటువంటి వాడను, సర్వ బలహీనతల చేత పట్టబడినటువంటి వాడను. కేవలం నేను రక్తం కింద చూస్తున్నప్పుడు మాత్రమే పరిశుద్ధునిగా కనబడతాను, కానీ నా సొంత మాటల వల్ల ప్రభు వీరికి ఎవరికి కూడా ప్రభు లాభం లేదు. కనుక నాయన ఈ సమయంలో నీ ఆత్మలో తండ్రి ప్రభు మమ్మల్ని అందరూ ఒకసారి జ్ఞాపకం చేసుకొని నీ ఆత్మాభిషేకం మా పైన కుమ్మరించి నీవే మా మధ్యలోనికి దిగి వచ్చి మాతో మీరు మాట్లాడండి ప్రభా. మీరు మాట్లాడే మాటలో జీవం ఉంటుంది కనుక అది మాకు మైలును లబ్ధిని కలగజేస్తుంది కనుక మమ్మల్ని అందరూ ఒకసారి దర్శించమని ముందున్న సమయం అంతటిని మీ చేతికి అప్పగించుకొనిచ్చు. ఈ కరెంటును, ఈ వాతావరణము సమస్తమును కూడా ప్రభా నీ ప్రియమైన పిల్లలకు నీ బోధకు అనుగుణంగా సమస్తాన్ని మలచమని ప్రభువైన యేసుక్రీస్తు నామంలో ప్రార్థన చేయుచున్నాము. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రములు కలుగును గాక. చదవబడినటువంటి లేఖనంలో కొన్ని విషయాలు మనం గమనించడానికి ముందుకు సాగిపోదాం. మనందరికీ తెలిసిన విధంగానే మానవుడు తన జీవనోపాధి విషయంలో సంపాదనయు, తినడము, చదువుకోవడము, ఎదగడము, వివాహము, మరణము ఇవన్నీ జరుగుతూనే ఉంటాయి. వీటి మధ్యలో ఎప్పుడయ్యా ఒక మనిషి దేవుని గురించి తెలుసుకునేటువంటి అవకాశం వస్తుందంటే అయితే వాడు ముసలుడైనా అయినప్పుడు, లేదా భీకరమైనటువంటి సమస్యలు ఉన్నప్పుడు మాత్రమే ఒక మానవుడికి దేవుడు గుర్తొస్తాడు. సాధారణంగా అధిక శాతంలో ఇదే జరుగుతుంది. అన్ని చక్కగా ఉన్నప్పుడు ఏ ఒక్కరికి కూడా దేవుడితో పని లేనట్టుగానే ప్రవర్తిస్తూ ఉంటారు. కానీ వాడి చుట్టూ ఉన్న సమస్తము చక్కపరచబడి చక్కగా ఉందనుకుంటున్నాడు. ఆ చక్కగా ఉండడం కూడా కల కారణము చక్కనైన దేవుడే. ఆయన ఉన్నాడు కాబట్టి సమస్తము చక్కగా ఉంది. కానీ చక్కగా ఉందని చెప్పి చక్కనైన వారిని పక్కన పెట్టేస్తారు. ఆమేన్. అన్నీ బాగున్నాయని చెప్పేసి బాగోగులు చూసేవాడిని పక్కన పడేస్తూ ఉంటారు. కానీ ఆయన బాగోగులు చూడడంలో ఎల్లప్పుడూ ఒక విధానాన్ని పాటిస్తూ వస్తాడు. ఆయన ఏం చేస్తాడంటే నేరుగా ఆయనే దిగి వస్తే మనుషులు పట్టుకోలేరు, చూడలేరు. దేవుని చూసి ఎవడు బ్రతకను లేడు. దేవుడి యొక్క మహిమను ఏ ఒక్కడు చూడలేడయ్యా. అంతేనా? ఇప్పుడు షమ్ము ఒక చిన్న టార్చ్ లైట్ పట్టుకొచ్చినాడు. నేను ఈ కళ్ళలోకి స్ట్రైట్ కొట్టి చూడరా నాయన అంటే నువ్వు చూడగలుగుతావా? ఇంకొంచెం కాంతివంతమైన లైట్ పెడితే అసలు కళ్ళే తెరవలేవు. మనుషుడు తయారు చేసినటువంటి కొద్దిసేపు ఉండి తర్వాత పాడైపోయి ఒక లైట్నే వెలుగునే చూడలేకపోతావు. నువ్వు సర్వోన్నతమైనటువంటి ఆ వెలుగునట్ట చూడగలుగుతావు ఒక మనిషి. అది చూడలేకపోయినారు కనుకే దేవదూతలు తమ రెక్కలతో ఎల్లవేళ ముఖాన్ని కప్పుకునేవారు. ఆ మహా తేజస్సుని ఎవడు చూడలేడయ్యా. కానీ ఆ తేజస్సు, ఆ మహిమయు, ఆ దైవత్వమును, ఆయన ప్రేమయు, ఆయన స్వభావము ఏమై ఉన్నదో నీకు తెలియాలని, నువ్వు తెలుసుకోవాలని ఆయన ఎల్లవేళ ఆరాటపడుతూ వచ్చాడు. ఆయన
అలాగున ఆరాటపడేటప్పుడు ఆలోచన చేయండి. ఒక ప్రేమించే వ్యక్తి తన ప్రియురాలి కొరకు తన ప్రేమను వ్యక్తపరచడానికి కొన్నిసార్లు తనకి ఇష్టమైనటువంటి పదార్థాలు తీసుకొస్తాడు, ఇష్టమైన కొన్నిసార్లు పూలు ఇస్తాడు, కొన్నిసార్లు లెటర్లు రాస్తాడు. ఇప్పుడు కాలం మారింది, కానీ ఇప్పుడు పాతకాలంలో ఓల్డ్ ఫ్యాషన్గా రక్తాలతో లెటర్ రాసేవాళ్ళు, కరెక్టేనా? ఇప్పుడు మొహాలపైన యాసిడ్తో రాస్తూ ఉన్నారు. అంతే వ్యత్యాసం. అంటే ఏదో ఒక రూపంలో ప్రేమించే వ్యక్తి ఆ ప్రేమను ఆ ప్రేమించబడుచున్న వ్యక్తికి తెలియపరచడానికి అనేక రీతులుగా ఇష్టపడుతూ ఉంటాడు. మీరు ఎప్పుడైనా చూడండి, మోస్ట్ కామన్గా మీరు సినిమాల్లో కానీ బయట కానీ ఎక్కడికైనా చూసి చూడండి, ఆ ప్రేమికుడు ఎల్లప్పుడు కూడా తన ప్రియురాలకి తన ప్రేమ లేఖను పంపించేప్పుడు మధ్యలో చిన్నపిల్లని వాడుకుంటాడు. ఆయనకి చాక్లెట్ ఇచ్చి, ఎందుకంటే పెద్దోని పంపిస్తే పెద్దోని కొట్టి పంపిస్తారుగా, వాడు ఈ బలగొట్టేస్తారు. కాబట్టి ఏం చేస్తారు, ఆ చిన్న పిల్లోడికి చాక్లెట్ ఇచ్చి పోనన్న పోయి ఇచ్చిరా పోరా అని చెప్తాడు. ఆడికి ఏం తెలీదు, ఆవిడ గొప్పడు కాదు, ఇది కాదు. వాడు వస్తాడు, కేవలం ఆ ప్రేమ లేఖను ఇవ్వవలసిన వారికి అప్పచెప్పేసి వెళ్ళిపోతాడు. అంతేనా? అట్లాగే దేవుడు తన ప్రేమను నీ పట్ల వ్యక్తపరచడానికి మధ్యవర్తులుగా చిన్నపిల్లల లాంటి వాళ్ళను అనేకుల్ని వాడుకుంటూ వచ్చాడైనా. వారిలో ప్రవక్తలు ఉన్నారు, న్యాయాధిపతులు ఉన్నారు, అపోస్తలులు ఉన్నారు. ఈ కాల ప్రవక్త కూడా ఒక ఆయనను పంపించి, నాన్న నేను నిన్ను ప్రేమిస్తూ ఉన్నాను, ఈ చివరి కాలంలో కాలం అంతమొగుచున్నటువంటి చివరి గడియల్లో కూడా నేను నీ పట్ల అమితమైన ప్రేమ కలిగి ఉన్నానని నీకు చూపించడానికే నేను ఒక 7వ సంఘకాలం అంటూ పెట్టి దానికి ఒక వర్తమానికుని పెట్టి నా ప్రేమ లేఖని పంపించా. కానీ ఇది తీరా చూసేసరికి ఆ ప్రేమ లేఖ చైనీస్ భాషలో ఉంది. నీకు అర్థం కాలే, నా మాట వింటున్నారా? ఎందుకంటే ప్రేమ లేఖ వచ్చింది, కానీ ఆ ప్రేమ లేఖ ఉన్నదేమో విచిత్రమైనటువంటి వ్యత్యాసమైన భాష, నీకు తెలియని భాషలో వచ్చింది. ఆ భాషను ఎవరు చెప్పాలా? రాసినోడే చెప్పాలా? రాసినోడు డైరెక్ట్ నీ దగ్గరికి రావడానికి ఇష్టపడుతుంటే లెటర్ ఎందుకు అక్కర్లే. కానీ రాసినవాడు ఏం చేస్తాడంటే, తాను నేరుగా వచ్చే సమయం ఇంకా రాలేదు కాబట్టి ఆ మధ్యవర్తిగా, ఆ రాయబారిగా ఆ ఉత్తరాన్ని పట్టుకుని వస్తున్న వ్యక్తికి ముందే విషదపరిచాడు, ఇదిగో ఈ లేఖలో ఇది ఉంది, తీసుకెళ్ళని చెప్పాడు. అతగాడు ఏం చేశాడంటే ఆ లెటర్ని తీసుకుని వచ్చి ఇవ్వవలసినటువంటి ప్రేమించబడుచున్నటువంటి ప్రేమికురాలికి, అంటే నీకు దేవుడు ఆ ఉత్తరాన్ని అప్పచెప్పినాడు. చెప్పి ఆ రాయబారి ఆ ఉత్తరంలో ఉన్న విషయాలు నీకు విషదపరిచినాడు. అప్పుడే నువ్వు కొత్త భాష నేర్చుకున్నావు. ఆ కొత్త భాష నీకు కొత్త పేరుని తీసుకొస్తుంది ఒక రోజున. ఆమేన్. ఎల్లవేళలా దేవుడు రాయబారులు వాడుతూ ఉంటాడు. ఆయన రాజులతో ఒక సమాచారం వారి దగ్గరికి చేరవేయాలన్న ఒక ప్రవక్తల్ని వాడుతూ ఉంటాడు. తన ప్రజల్ని హెచ్చరించాలన్నా ఆశీర్వదించాలన్నా మరొక వ్యక్తిని ఎల్లప్పుడూ కూడా మధ్యవర్తిగా పెడుతూ ఉంటాడు. కాకపోతే ఆలోచన చేయండి, పాతకాలంలో పాత నిబంధనలో ప్రవక్తలు ఉన్నారు, యాజకులు ఉన్నారు. మన జాగ్రత్తగా ఉంచండి. పాత నిబంధనలో ప్రవక్తలు ఉన్నారు, యాజకులు ఉన్నారు. యాజకుల పని మందిరంలో చేసేది, మందిరం వెలుపల వాళ్ళు చేయకూడదు. అయితే వాళ్ళు సమాజ మందిరంలోనైనా చేయాలి, లేదా మందిరంలోనే చేయాలి. సినగోగ్స్ వేరు, టెంపుల్ వేరు. మీరు గుర్తుంచుకోండి, సమాజ మందిరాలు వేరు, మందిరం వేరు. దీంట్లో ఒక్కొక్కరు ఒక్కొక్క చోట వాళ్ళకు అప్పచెప్పబడిన బాధ్యత చేస్తూ ఉంటారు. కానీ స్వరం మాత్రం ఒక వ్యక్తి దగ్గరికి ఎల్లప్పుడూ వస్తూ ఉంటుంది, అది ప్రవక్త. ఆయన ఏదైనా చేయాలనుకుంటే ఆ ప్రవక్తకి ముందు చెప్తాడు, నాన్న ఇదిగో నువ్వు వెళ్ళి అది యాజకులకు తెలియపరచాలన్నా సరే, విశ్వాసులకు తెలియపరచాలన్నా సరే, రాజులకు తెలియపరచాలన్నా సరే, ఆయన ఎల్లవేళ పాత నిబంధనలో ఇదే పద్ధతి కొనసాగించినాడు. నేడు దానికి సాదృశ్యమైనటువంటి విషయాలు వచ్చేసరికి ప్రజలు పట్టుకోలేకపోయినారు. ఇప్పుడు కూడా యాజక ధర్మం జరిగించడానికి దేవుడు 5 పరిచారక వర్గాలను పెట్టుకున్నాడు. ఈ 5 పరిచారక వర్గాలు కూడా పాత నిబంధనలు ఉన్నటువంటి యాజక ధర్మాన్ని జరిగించే వారికి సాదృశ్యమే. వారి మధ్యలోనికి, వారి దగ్గరికి సమాచారం మోసుకుని రావడానికి పెట్టబడిన వారు ప్రవక్తలు. ఎందుకంటే ఈ 5 పరిచారిక వర్గాల్లో ఉన్న ప్రవక్తలు వేరు, ఒక కాలానికి ఒక యుగానికి పంపబడుచున్న ప్రవక్తలు వేరు. ఒకడు అంటాడు, నాకు తెలిసి బైబిల్లో 2 రకాల ప్రవక్తలు ఉన్నారు, ఒక నిజ ప్రవక్త, 2 అబద్ధ ప్రవక్త. అంటే నువ్వు అప్డేట్ కావాలి బ్రదర్, నువ్వు జ్ఞానం పెంచుకోవాలి. నీకు అంతే తెలుసు అంటున్నావు కాబట్టి ఇంకొంచెం ఎక్కువ తెలుసుకో. ప్రవచన వరం కలిగినటువంటి ప్రవక్తలు వేరు. దేవుడు 5 పరిచారిక వర్గాల్లో
ఒక వర్గాన్ని ఎన్నుకొని వారికి ప్రవచన వరం ఇవ్వడం వేరు, కాలానికి యుగానికి పంపబడుచున్న ప్రవక్తలు వేరు. There are no two major prophets work at the same time. రెండు అతిపెద్ద ప్రవక్తలు ఏకకాలంలో పనిచేయరు. అంటే దేవుడు ఒకరికుండానే డీల్ చేస్తాడు, ఒకరుండగా మరొకరితో డీల్ చేయడు ఆయన. హీ విల్ డీల్ విత్ వన్ సింగిల్ హెడ్. అయితే ప్రేమించబడుచున్నటువంటి ఈ స్త్రీ, ప్రేమించబడుచున్న సంఘము, దేవుని చేత ఎన్నిక చేయబడినటువంటి ప్రజలు ఎల్లవేళలా ప్రేమించడం కంటే ప్రేమించబడడం చాలా సంతోషంగా అనిపిస్తుంది. ఎందుకంటే ప్రేమించడంలో బాధ్యత ఉంటుంది, బరువు ఉంటుంది, నొప్పి, ఇరుకు, ఇబ్బంది అన్నీ కలుగుతాయి. ప్రేమించబడంలో ఏముంది? బాలింత దగ్గర తీసుకొచ్చే ఆహారం లాంటిది, అడక్కపోయినా పెడతారు, అంతేనా? అడక్కపోయినా పెట్టినట్టుగా ప్రేమించబడే వాళ్ళు ఎప్పటికీ ప్రేమ చూపించబడతానే ఉంటుంది, బాగుంటుంది. అయితే వాళ్ళు ఎవరు ఆహారం తీసుకొచ్చినా నమ్మేటట్టుగా మారిపోయినారు నేడు. ఏ ఒక్కరు ఆహారం తీసుకొచ్చినా, ఏ ఒక్కరు సమాచారం తీసుకొచ్చినా నమ్మేటట్టుగా పూర్తిగా మలచబడినారు. కానీ దేవుని యొక్క లేఖనములలో చాలా సుస్పష్టంగా, అంటే చాలా వివరంగా చెప్పాడు. నేను ఇగో ఒక్కొక్క కాలానికి ఒక్కొక్క వ్యక్తిని పంపిస్తా, ఈ వ్యక్తి వచ్చి ఈ మాటలు చెప్తాడు, ఈ వ్యక్తి వచ్చి ఈ మాటలు చెప్తాడు, చివరి వ్యక్తి వచ్చి చివరిగా కొన్ని మాటలు చెప్తాడు, ఆయన చెప్పేప్పుడు సర్వం ముగియబడుతుంది అంటాడు ఆయన. కానీ దీని తర్వాత కూడా ప్రజలు ఏం చేశారంటే, నేను ఒక మాట చెప్పాను మీకు, ఈ చివరి కాలంలో ఒక వ్యక్తి గుండా దేవుడు పంపించిన ప్రేమ లేక విచిత్రమైన భాషలో ఉండేసరికి కొంతమందికి అర్థం కాకపోయేసరికి వాళ్ళు అనుకున్నారు ఏమని, ఇదే మాకు చివరి ప్రేమ లేక, తర్వాత డైరెక్ట్గా వరుడి యొక్క రాకడే అని తెలియక, ఈ ప్రేమ లేక తర్వాత కూడా మరొక రాయబారి, మరొక ప్రేమ లేక ఉంటుంది అనుకుంటున్నారు. ఎందుకంటే ఆ మొదటగా 7వ వ్యక్తి చేత పంపబడిన ప్రేమ లేక సరిగా అర్థం కాకపోవడమే. అందుకే నేను ఇదివరకు మీకు ఒక వర్తమానాన్ని మనం ప్రారంభించాము. ఈజ్ దేర్ 8th మెసెంజర్ ఆఫ్టర్ ద బ్రదర్ బ్రన్హం? సహోదరుడు బ్రన్హం తర్వాత 8వ వర్తమానికుడు ఉన్నాడా? సహోదరుడు బ్రన్హం తర్వాత మరొకరు రావాల్సిన వారు ఉన్నారా? 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 ఉన్నారు. నేను చెప్పింది చెప్పకుండా మళ్ళీ రెండో మర అనేది కూడా మరి అదే చెప్తున్నారు. ఉన్నారా? దేవా, దెర్ ఈజ్ అన్ 8th మెసెంజర్. ఉన్నాడు, అక్కడ ఉన్నాడు. ఎవరో గట్టిగా పట్టుకోవాలా. ఉన్నారా? ఉన్నారయ్యా. ఇక మీరు నా మాట, అరే ఋత్విక్ నువ్వు చెప్పురా, ఉన్నారనరా? వాడు కూడా నా మాట వినడల్లా. 8th మెసెంజర్ అంటే మీరు ఈ వర్తమానం అంత బలంగా ఉన్నారు, చిన్న పిల్లోడైనా ఒప్పుకోమంటే ఒప్పుకోవడంలే. 8th మెసెంజర్ ఉన్నాడా అంటే ఖచ్చితంగా ఉన్నాడయ్యా. కానీ ఆ 8th మెసెంజర్లో కూడా దశలు ఉన్నాయి. ఆ 8th మెసెంజర్ యొక్క పని వివిధ రకాల కార్యాల రూపాల్లో జరుగుద్ది. కానీ 8th మెసెంజర్, హీ ఈజ్ నాట్ లైక్ ద 7th మెసెంజర్, హీ ఈజ్ నాట్ లైక్ ద 6th మెసెంజర్, హీ ఈజ్ నాట్ లైక్ ద 5th, 4th, 3rd ఆర్ 1st మెసెంజర్ లాంటి వాళ్ళు కాదు. 8th మెసెంజర్ డిఫరెంట్ స్టేటస్. అది ఆ దూత యొక్క దూతలు, అది వ్యత్యాసమైనటువంటిది అదంతా. కానీ దీనికి బదులుగా ప్రజలు ఏం చేశారంటే, పాల్ బల్లారస్ అనే వ్యక్తి ఉంటాడు. రకరకాల వ్యక్తులయ్యా, చెప్పడానికి వీల్లేదు. ఎంతమంది వచ్చారంటే, ఈ మధ్యలో ఏదో చూసి ఆన్లైన్లో ప్రవక్త బ్రన్హం గారిని ప్రవక్తను ధృవీకరిస్తూ క్రిస్ ఏంజల్ ఏదో పేరుంది, ఆయన కూడా ప్రవక్తను బయటకు వచ్చాడు. ఆయన అంటాడు, బ్రన్హం గారిని అసలు ఏ మాట మీరు అడగకూడదు, ఆయన నిజమైన ప్రవక్త, ఆయన స్థాయి నేను అందుకోలేను అనుకుంటూ నేను కూడా ప్రవక్తనని చెప్పుకుంటూ ముందుకు వచ్చాడు. ఆయన వివిధ రకాలుగా బయటకు వచ్చారు. అయితే నేనేమంటానంటే, అసలు 8వ మెసెంజర్ ఉన్నాడా లేదా పక్కన పెడదాం కాసేపు. నా మాట చాలా జాగ్రత్తగా గమనించండి. 8th మెసెంజర్, 8వ వర్తమానికుడు ఉన్నాడా లేదన్న విషయం పక్కన పెట్టి, అసలు 8వ వర్తమానికుడు ఉన్నాడా లేదా అన్నటువంటి ఈ వాదన ఎందుకు సీన్ పైకి, రంగం పైకి వచ్చిందో దాన్ని పరిశీలన చేయాలి. ఎక్కడో ప్రేమలోకంలో ఉన్నటువంటి ఆ భాష అర్థం కాకపోవడం వల్లే ఈ 8వ మెసెంజర్ బయటకు వచ్చినాడు, ఆ వాదన బయటకు వచ్చింది. ఇప్పుడు నీవు లేవు అని అంటున్నావుగా, నువ్వైతే 8వ మెసెంజర్ లేవంటున్నావుగా, ఒక 5 కొటేషన్లు చూపిస్తూ నువ్వే కన్ఫ్యూజ్ అవుతావు.
ఏదో గుడ్డినమ్మకం చేత లేదంటావు కానీ లోపల మాత్రం ఇదెట్టా అదెట్టా అనుకుంటాం మనం. ఎందుకంటే కొంతమంది జనులు వారి యొక్క భక్తి విధానాలలో సిద్ధాంతాలను కట్టుకుంటూ 8వ వాడు ఉంటున్నాడు, ఇంకా రాబోవలసిన వాడు ఉన్నాడు, వెస్ట్ నుంచి మరొకడు వస్తాడు అని నమ్మిక కలిగి ఉన్నారంటే ఎక్కడో వారు అలాంటి విశ్వాసాలు నిర్మాణం అవ్వడానికి కావాల్సినటువంటి బోధా కొటేషన్స్ దొరికితేనే కదా అలా చేసేది. అబ్సల్యూట్లీ. ఊరికి గాల్లో మాటలను బట్టి వాళ్ళు చేయరు. 7వ వర్తమానికుడు ఉన్నాడా లేదా, ఉంటే ఎలా గుర్తుపట్టాలి, అతని పని ఏంటి, అతడు ఇంకా చేయవలసిందేంటి, అతను వదిలిందేంటి, సమస్తాన్ని మనం ఇప్పటి వరకు కూడా ఆ సిరీస్లో చూస్తూ వచ్చాం. దేవుడి కాల వర్తమానికుడు మరి వర్తమాన సిరీస్లో ఇవన్నీ చూస్తూ వచ్చాం. దాంట్లో ఈ రోజున ఈజ్ దేర్ 8th మెసెంజర్, 8వ వర్తమానికుడు ఉన్నాడు అన్న విషయాన్ని మనం చూసాం. దాన్నే ఇప్పుడు ఇంకొంచెం ముందుకు సాగేటువంటి ప్రయత్నం చేద్దాం. నేను మిమ్మల్ని కొన్ని కొటేషన్స్ కూడా తీసుకెళ్తా. ఈ కొటేషన్స్ చాలా జాగ్రత్తగా రాసుకోండి. ఎందుకంటే ఒక దినాన దీనికి సంబంధించినటువంటి ప్రజలు మీ దగ్గరకు వస్తారు. ఒక దినాన దీనికి సంబంధించినటువంటి ప్రజలు ఖచ్చితంగా మిమ్మల్ని అడుగుతారు. అది చూపించినప్పుడు, అది మీ పట్ల ఎత్తుపెట్టినప్పుడు కనుక మీరు జాగ్రత్త పడాలా. ఒక వర్తమానం కూడా మనం ముందుకు సాగిపోదాం. 63-0118 63-0118 గమనించు. 63-0118 దాన్ని ఎందుకు గదిలిచ్చావు ఇప్పుడు నువ్వు? దాన్ని ఏం టచ్ చేయవా? ఉందా పోయిందా? కూర్చోను. 63-0118 దాంట్లో 43 పేరా చూడండి, 43వ పేరా. నేను బహుశా నా ఇంటిని, నా స్వగృహాన్ని, పోయేటువంటి సమస్తాన్ని వదిలి నేను చనిపోయేటువంటి గడి వచ్చింది అనుకుంటున్నాను కదా. చూడడానికి కూడా నా చుట్టూ ఉన్నటువంటి పరిస్థితి, ఎందుకంటే ఇది 63లో జరిగిన సందర్భం. అయ్యా నా మాట వింటున్నారా? 63 11వ నెల, కరెక్టేనా? 63 1వ నెల, క్షమించాలి. ఎంతది? 63 1వ నెలలో జరిగినటువంటి సందర్భం చెప్తా ఉన్నాడు ఆయన. అప్పటికి ఏమేమి బోధించాడు ఆయన? దానిలో 70 వారాలు అయిపోయింది, కరెక్టేనా? సంఘకాలాలు అయిపోయింది. 63 తర్వాత వచ్చిన వర్తమానాలు ఏంటిది? ఓన్లీ ముద్రలే. అప్పటికి ఆయన అంటున్నాడు, నేను మరణం ఉంది, నా గృహానికి, పరలోకానికి నేను వెళ్ళవలసిన గడి వచ్చినట్లుంది. చూస్తుంటే అలానే కనబడుతుంది పరిస్థితి అంతా అంటున్నాడు ఆయన. తర్వాత చూడండి, ఒకవేళ నేను అలాగున వెళ్ళవలసి వచ్చినట్లయితే దేవుడు నా తర్వాత ఖచ్చితంగా మరొక వ్యక్తిని ఖచ్చితంగా లేపుతాడు. ఆయన హీ విల్ బి అన్ ఆడ్ పర్సన్, ఆయన కొంచెం వ్యత్యాసంగా ఉంటాడు. బట్ యు కీప్ విత్ హిమ్ యాజ్ లాంగ్ యాజ్ హీ స్టేస్ ఇన్ ద స్క్రిప్చర్స్. ఆయన వర్తమానములలో లేకపోతే దేవుడి యొక్క వాక్యంలో నిలిచినంత మట్టుకు అతనితో మీరు ఉండాలని చెప్తున్నాడు ఆయన. ఒకటేనా? మీరు గుర్తుంచుకోండి. ఇది మొట్టమొదటి కొటేషన్లో దేవుని యొక్క ప్రవక్త అంటాడు, నా తర్వాత దేవుడు లేపితే మరొకరిని లేపుతాడని. మరొక చోట గమనించు. ఇది పోయిన వారం నేను చెప్పాను కాబట్టి దీని గురించి ఎక్కువసేపు మాట్లాడతలే, చాలా జాగ్రత్తగా గమనించండి. 62-0601 62-0601 దాంట్లో 35 పేరా చూడండి. If I thought that there was a denomination or any other group of believers that had anything better than we have here. ఆయన ఏమంటున్నాడు చూసారా? ఒకవేళ ఒక సంఘ శాఖ కానీ మరి ఏదైనా విశ్వాస గ్రూపు కానీ మనము కలిగి ఉన్న దానికంటే మంచిది, మేలైనది ఒకవేళ కలిగి ఉన్నట్లుగా కనబడింది అనుకోండి, అంతేనా? అప్పుడు ఆయన ఏమంటున్నాడు చూడండి, I would have want to emerge this little body with it right kick. ఇప్పటికిప్పుడే ఈ గుంపుని, ఈ వర్తమానం నమ్ముచున్నటువంటి ఈ ప్రజలను వెంటనే ఆ గుంపులో కలిపేసి మిళితం చేస్తాను. నేను ఇప్పుడిప్పుడే చేసేస్తా. దీనికంటే మేలైనది, దీనికంటే మెరుగైనది, దీనికంటే సర్వసత్యంతో కూడుకున్నది కనబడితే నేను వెంటనే దాంట్లోకి కలిపేస్తాను. తర్వాత ఐ హ్యావ్ వెయిటెడ్, నేను చాలా ఎదురు చూశాను, నేను దాన్ని ఆశించాను, నేను ఎల్లవేళలా దానిని నమ్మాను, దానిని ఊహించాను, ఆశించాను. ఏమని?
one was coming someday. ఒక రోజున ఖచ్చితంగా ది గ్రేట్ వన్, గుర్తుంచుకోండి, ఈ పదం జ్ఞాపకం చేసుకోండి. ద గ్రేట్ వన్, గొప్పవాడు, ప్రవక్త తర్వాత గొప్పవాడు అని చాలా వర్తమానాలు చెప్పుకున్నారు. ఎయిత్ మెసెంజర్ నమ్మడానికి గల అనేకమైన ఆధారాలు వీటిని పట్టుకునే వాళ్ళు చేసేది. వాళ్ళు అంటారు ఏమని, ప్రవక్త ద్వారా దేవుడు సెలవింపజేసిన మాట ఏంటంటే, ఎస్ దెర్ ఈజ్ ఎ గ్రేట్ వన్ దట్ హీస్ బీన్ వెయిటింగ్ ఫర్. ఒక గొప్పవారి కోసము ప్రవక్త ఎదురు చూస్తున్నాడని చెప్తున్నట్టు కనబడుతుంది అంటాడు ఆయన. Or maybe the great prophet that I speak will come. The great prophet that I speak will come or has come. వచ్చేసాడా, రాబోతున్నాడా? తరువాత ఎలీషాకి అంటే అప్పుడప్పుడు ప్రవక్త ఎలీషాకి ఏలియాకి ఎప్పుడు కన్ఫ్యూజ్ అవుతూ ఉంటాడు ఆయన. చాలా వర్తమానంలో కనబడుతుంది ఈ మాటను మీరు గమనిస్తే, ఎప్పుడు కూడా తప్పిపోకూడదు. I have always believed and thought maybe I would like to see that day, that when I could change, when I would see that person raised on the scene. నేను ఎల్లవేళలా నమ్ముతూ వచ్చాను, ఖచ్చితంగా రంగస్థలం పైకి నేను ఇప్పటి వరకు చెప్పిన ఆ గొప్పవాడు, ద గ్రేట్ వన్ అని పిలువబడుతున్నటువంటి ఆయన రంగస్థలం పైకి ఆయన లేచుడని నేను చూడడానికి ఎల్లవేళలా ఇష్టపడ్డాను. Then I could take my little church and say, brother, అప్పుడు ఆ గొప్పవాడు రంగస్థలం పైకి లేవగానే అప్పుడు నేను అంటాను ఏమని, సహోదరులారా, this is the man we have looked for. ఇదిగో ఇతగాడి కోసమే మనం ఎదురు చూస్తూ వచ్చాము. This man is the one. ఈయనే నేను చెప్పిన ఏకైక వ్యక్తి, సరైన వాడు, ద గ్రేట్ వన్, గొప్పవాడు. I have waited for that. నేను దానికోసం ఎదురు చూశాను. And if actually that has passed, then I am looking to say from up here, that this is the one coming from here. See, and I want to see the church kept up like that. చాలు. ఇక్కడ మీరు టేకింగ్ సైడ్స్ విత్ జీసస్, యేసు వైపు చూచుట లేదా యేసు వైపు తిరుగుట, యేసు వైపు ఉండుట, ఈ వర్తమానంలో చెప్పబడిన ఈ మాట బ్రనహం గారి తర్వాత మరొక ప్రవక్త ఉన్నాడని చెప్పడానికి వాళ్ళు పట్టుకున్న ఆధారాల్లో ఒక ఆధారం. అక్కడ ఆయన ఏం చెప్పాలా, నేనే ఆ గ్రేట్ వన్ అని చెప్పాలా, నేనే రావలసినటువంటి ఏలియా ఆత్మకల్లి అత్యంత గొప్పవాడని నేనే అని చెప్పాలా. కానీ నేనేం చేస్తా ఉన్నాడు, ఇప్పటికే దానియేలు 70 ద్వారాలు బోధించి, సంఘకాలాలు బోధించి, చివరికి ముద్రలకు ముందు రాగానే ఆ గొప్పవాడు రాబోతా ఉన్నాడు. ఆ గొప్పవాడు రాగానే నేను ఏం చెప్పాలనుకుంటున్నా, సహోదరులారా ఇతగాడి కోసం మనం చూసాం, ఇతనితో కలిసిపోండి అని చెప్పాలనుకుంటున్నా. ఇక్కడ మాట్లాడినటువంటి ఈ మాటలు ఇప్పుడున్న 7వ సంఘకాల వర్తమానికుడు తర్వాత కూడా మరొక ప్రవక్త ఉన్నాడు, మరొకరి యొక్క రాకడున్నది, వెస్ట్ నుంచి రావాల్సినటువంటి మరొక వ్యక్తి ఉన్నాడు అంటూ నిజంగానే ఎదురు చూస్తున్న ప్రజలు కూడా ఉన్నారు ఈ రోజున. ఈ మాట చదువుతుంటే అట్లే కనబడుతుంది, ఒకసారి 10 సార్లు అట్లే కనబడుతుంది, ఒక గ్రేట్ వన్ ఉన్నట్టే కనబడుతుంది. ఒక చోట మాట్లాడలేదు మాట, మరొక వర్తమానంలో. ఇప్పటిదాకా ముద్రలు తెరవబడడానికన్నా మునుపు మాట్లాడిన మాట అంతేనా, కరెక్టేనా? ఇప్పుడు చూడండి 63-1229E. దాంట్లో 322 పేర. మరియు ఇక్కడ ఏంది, లుక్ అవే టు జీసస్ కదా, యేసు వైపు చూడుము. 63-1229E అనే వర్తమానంలో యేసు వైపు చూడము అనే వర్తమానంలో 322 పేర్లు అంటాడు. చూడండి ఏమంటాడు ఆయన, అండ్ మరియు if I am laying a foundation that another shall stand apart. నేను ఇప్పుడు వేస్తున్న ఈ పునాది మరొకరు నిలబడడం కోసం వేస్తున్నట్లయితే, అంతేనా? నేను ఇప్పుడు ఒక పునాది వేస్తున్నాను, ఇఫ్ కదా, నేను ఒక పునాది వేస్తున్నాను, ఎందుకంటే దానిపైన మరొకరు దానిపైన నిలబడడం కోసమని. ఒక రోజు అది ఖచ్చితంగా జరగబోతుంది అన్నాడు ఆయన. ఏంటేంటి, నేను పునాది వేస్తున్నా, ఆ పునాది పైన మరొకరు
నిలబడవలసి ఉన్నది. ప్రభువు దీనిని అనుగ్రహించు. అంతేనా? గ్రాంట్ లార్డ్ దట్ విల్ సూన్ ఇట్ విల్ హ్యాపెన్ దట్ ద వర్డ్ మైట్ బి ఫుల్ఫిల్. వాక్యము నెరవేర్పు జరుగులాగా నేను వేసిన పునాది పైన మరొకరు రావాల్సింది ఉన్నాడు అన్న ఆయన. చాలా జాగ్రత్త. ఇది సరిగ్గా పట్టుకోలేకపోతే నిజంగానే ఆ ప్రేమ లేక ఆ విచిత్రమైన భాషలు ఉంది కాబట్టి ఇంత కన్ఫ్యూజన్. ఆ ప్రేమ లేకలో ఒక చోట అంటాడు, నేను నిన్ను ప్రేమిస్తా ఉన్నాను కానీ నేను ప్రేమించట్లేదు అని 2 రాశాడు. నీకు అర్థం కాలే ఇంత కదా లవ్ లెటరా హేట్ లెటరా అని. ఒక చోట అంటాడు నువ్వు చాలా సన్నగా నాజుగ్గా ఉన్నావు, మరో చోట బండలాగా ఉన్నావు అన్నాడు. అని నేమన్నా నీకు అర్థం కాలే. మీకు అర్థమవుతుందా? ఇది అలాంటి పరిస్థితే. నేనే చివరి వాడిని అంటాడు, నా తర్వాత ఇంకొకడు ఉన్నాడు అంటాడు. ఏ గ్రేటర్ వన్, ఏ గ్రేట్ వన్ షల్ రైజ్. గొప్పవాడు నా వెనకాల లేవవలసిన వాడే ఉన్నాడు. నేను వేస్తున్నది కేవలం పునాదే. ఈ పునాది పైన మరొకరు రావాల్సింది. ప్రభువా దీన్ని అనుగ్రహించు. గ్రాంట్ ఇట్ లార్డ్ సూన్. త్వరలోనే ఇట్ విల్ హ్యాపెన్. ఇది జరగవలసిందై ఉన్నది. దీని ఎట్లాగే ఉంచండి. మరొక వర్తమానం చూపిస్తాను మీకు. ఇప్పుడు మనం చదివిన వర్తమానం ఎప్పటిది? 63 ఎన్నో నెల? అప్పటికే మర్మాలను అయిపోయినాయా? అప్పటికే 12 మర్మాలు విశదపరిచేశాడు. 7వ సంఘాల వర్తమానికుని యొక్క పూర్తి పరిచయం ముగిసిపోయింది. ఇట్స్ డన్. మెజారిటీ కోర్స్ సెంటర్ వర్తమానాలు అయిపోయినాయి. తర్వాత ఉన్నటువంటి కొన్ని వర్తమానాలలో బూరడం గురించి, పాత్రలను గురించి కొన్ని సమాచారాలు ఉంటాయి. ముఖ్యంగా పాత్రలను గురించి. మరొక వర్తమానం చూడండి. 60-1211E. (104 para) 60-1211E. Now we find out that Elijah must mean this age to this church. We find out that మనం ఇప్పుడు చూస్తుంది ఏంటంటే, మనం గమనించింది ఏంటంటే, ఏలియా మస్ట్ మీన్ దిస్ ఏజ్ టు దిస్ చర్చ్ కదా. ఈ కాలానికి ఏలియా, ఈ సంఘానికి ఖచ్చితంగా అతడు పంపబడవలసిన వాడే. దానికోసం నియమించబడిన వాడు మనం గమనిస్తా ఉన్నాము. To prove that it was Elijah. Elijah, after he had give his prophecy, Elijah did not have to die. He was translated and was taken up into heaven. ఏలియా యొక్క ప్రవచనం మనం గమనించినట్లయితే, ఏలియా ఏమైనాడు? చనిపోలే, ఆయన ఎత్తబడిపోయినాడు, కొనిపోబడినాడు. ఆమేన్. తర్వాత చూడండి. A type of the church at the end of this Elijah that will come at the end of his time. ఇప్పుడు ఆయన మరణమును రుచి చూడకుండా కొనిపోబడుట అనేటువంటిది ఈ దినములలో ఒక సంఘానికి, ఒక గుంపుకు సాదృశ్యంగా కనబడుతుంది. ఆమేన్. ఇప్పుడు మనము కూడా ఏలియా ఎలాగ మరణం రుచి చూడకుండా కొనిపోబడినాడో, మనము అదే రీతే కొనిపోబడవలసిన వారమై ఉన్నాము. మనము దానికే కేటాయించబడినాము. అది మనకు సాదృశ్యంగా కనబడుతుంది, ఏలియా యొక్క కొనిపోబడుట అనేటువంటిది. తర్వాత the church will go in the rapture without going through the shadow of death. సంఘము మరణము అనేటువంటి ఛాయలోనికి కూడా వెళ్ళకుండా అది నేరుగా ఎత్తబడిపోద్ది. అది సంఘము అనేటువంటి ఛాయలోనికి కూడా వెళ్ళకుండా, మరణం కూడా కాదు, దాని ఛాయలోనికి కూడా వెళ్ళకుండా సంఘము, నీవు నేరుగా ఎత్తబాటులోకి వెళ్ళవలసిందే ఉన్నది. ఆమేన్. It will be the rapture. I believe that the great Elijah, ఆ గొప్ప ఏలియా, the great on that's to come, the great one that's to come, ఆ గొప్పవాడు, రావలసిన వాడు. నా మాట వింటున్నారా? గొప్పవాడు, రావలసిన వాడు will be the anointed Elijah that's prophesied for the last days. Will be.
అభిషేకించబడిన ఏలియాగా రాబోతున్నాడు. అక్కడ అదే ఉందా? అంటే ఆయన తర్వాత ఇంకా ఏలియా రాబోతున్నాడు అంటాడేంది? ఇదిగో దీన్ని ఆధారం చేసుకునే ప్రజలు తండ్రుల హృదయాల్ని పిల్లల తట్టుకు తిప్పింది బాప్తిజం ఇచ్చే యోహాను. పిల్లల హృదయాలు తండ్రుల తట్టుకు తిప్పిన దాంట్లో కొంత భాగము విలియం బ్రహ్మ గారు చేశారు. ఈ యొక్క 7 ఉరుముల వర్తమానంలో బయలుపరచకే మరొకడు వచ్చే 8వ వాడు మనల్ని నిత్యత్వంలోకి తీసుకెళ్తాడు. అప్పుడే ఈ మలాకి 4:5 సంపూర్ణము జరుగుతుంది కనుక ఎస్ దెర్ ఈజ్ 8th మెసెంజర్ అంటూ ఒక బోధ బయటకు వచ్చింది. ఎందుకంటే కొన్ని చోట్ల బ్రహ్మ గారి యొక్క మాటలను గమనిస్తుంటే ఆయన ఇంకా తన తర్వాత రావాల్సిన ఒక గ్రేట్ వన్ కోసం, గొప్పవాని కోసము ఏలి ఆత్మ పరిచయంలో మరొక ముందుకు రాబోతున్న వ్యక్తి కోసం ఎదురు చూస్తున్నట్టే కనబడుతుంది. అంతేనా? అట్లనే కనబడుతుంది. ఎందుకంటే మనం ఇప్పటివరకు చూసిన ఈ 3 కొటేషన్స్లలో కూడా అదే మాట్లాడుతున్నాడు ఆయన. నా తర్వాత మరొకరు రాబోతున్నారు, నేను ఫౌండేషన్, నేను పునాదేస్తున్నా, దానిపైన మరొకరు నిలబడవలసిందే ఉన్నది, ప్రభువా దాన్ని మాకు అంగీకరించు, ఇట్ విల్ సూన్ హ్యాపెన్, త్వరలో జరగనయ్యున్నది. కానీ ఈ కొటేషన్లు చూస్తున్న దిక్కేమో ఒకవైపు చూపిస్తా కనబడుతూ ఉన్నాయి. అందుకే ఈ వర్తమానం గుండా వచ్చినటువంటి ఏ సమాచారం అయినా సరే దానిలో ఒక భాగాన్ని మాత్రమే తీసుకొని ఒక సిద్ధాంతం తయారు చేస్తున్నారంటే దట్ ఈస్ కాల్డ్ కార్నర్ మైండ్ అన్నాడు ప్రవక్త. కార్నర్ మైండ్ అంటే ఒకవైపు మాత్రమే చూడగలిగేటువంటి ప్రత్యక్షత నేత్రము కానీ సంపూర్ణంగా పట్టుకోగలిగినటువంటి కన్నులు కావు. వారికి అర్థం కాలే పూర్తిగా ఏ విషయం కూడా, వారు పట్టుకోలేకపోయినారు. ఒక సిద్ధాంత ప్రకారంగా ఒక విషయాన్ని మాట్లాడాలి అంటే మాత్రము సమగ్రమైన సమాచారం కావాలి. ఒక నాణానికి 2 వైపులా అన్నీ తెలియపరచబడితే తప్ప సంపూర్ణ స్థాయిలో ఒక సిద్ధాంతాన్ని మనం ఏర్పాటు చేయలేం. ఇదివరకు మీకు చూపించాను. ఒక చోట ప్రవక్త అంటాడు, డు నాట్ షేవ్ యువర్ అప్పర్ లిప్స్ అంటాడు. అవునా? మీ పై పెదవిని, మీ మీసాలు తీయకుండా ఒక చోట అంటాడు. మరొక చోట ఒక సహోదరుడు బాక్సర్ అనుకుంటా, నేను తప్పు కాకపోతే, ఆ సహోదరుడు యొక్క గడ్డాన్ని మీసాన్ని చూసి ఒక పురుషుడి వలె చాలా చక్కగా ఆయన తన యొక్క రూపును మెయింటైన్ చేస్తా ఉన్నాడని మాట్లాడతాడు. ఇప్పుడు దానిలో ఒకవైపు కోణాన్ని తీసుకొని ఖచ్చితంగా తీస్తేనే వర్తమానంలో ఉన్న విశ్వాసి, తీస్తేనే వర్తమాన పాస్టరు, తీయకపోతే వర్తమానానికి విరోధి అని నమ్ముతున్న ప్రజలు కొంతమంది ఉన్నారు. తీయకపోయినా పర్వాలేదు నమ్ముతున్న కొంతమంది ప్రజలు ఉన్నారు. దే ఆర్ జస్ట్ సీయింగ్ ద వన్ సైడ్ ఆఫ్ ద కాయిన్. నాణానికి ఒకవైపే చూస్తున్నారు కానీ 2 వైపులా చూస్తున్న వాళ్ళు కాదు. అట్లాగే ఉపవాసాలను గురించి కూడా ఒక నాణానికి ఒకవైపే చూసి నిర్ణయాలు తీసుకున్న వాళ్ళు ఉన్నారు. ఈ వర్తమానం కూడా వచ్చినటువంటి ప్రభురాత్రి భోజన విషయాల గురించి కూడా నాణానికి ఒకవైపే చూసుకొని ఎప్పుడైనా ఇచ్చుకోవచ్చు అని చెప్పే ప్రజలు వచ్చారు. బాప్తిస విషయంలో కూడా యేసు ప్రభు పలికిన మాటలు నాణానికి ఒకవైపు అయితే శిష్యులు చేసింది నాణానికి మరోవైపు. వాళ్ళు శిష్యులు చేసినటువంటి నెరవేర్పును చూడకుండా ఒకవైపునే చూస్తూ ఈ ఒకవైపే సరి అయినటువంటిది అని ఒకవైపే పట్టుకుని ముందుకు సాగిపోతున్నారు. దే మేడ్ ఎ డాక్ట్రిన్ అవుట్ ఆఫ్ దట్. కానీ ఒక సిద్ధాంతము తయారు కావాలన్నా, వాక్యంలో దేవుని ప్రవక్త గుండి ఒక సిద్ధాంతపూరితంగా ఒక విషయం చెప్పాలంటే సమగ్ర సమాచారం కావాలి. ఒకరంటారు ఉంగరాలు పెడితే తప్ప పెళ్లి కాదు అని నమ్మేవారు ఒకరు. నేను మీకు అదే ప్రవక్త పలికిన మాట మరొకటి చూపించానా, ద మ్యారేజ్ వావ్స్ దట్ మ్యారీస్ యూ అన్నాడు ఆయన. వివాహ వాగ్దానాలు మీకు పెళ్లిళ్ళు చేసేవి ఉంగరాలు కాదు, ఉంగరాలు చేసే సూచన అన్నాడు ఆయన. తొందరలోనే మీకు వివాహం పైన వర్తమానం వస్తుంది. అది నాన్నకు ఒకవైపు చూపిస్తున్న వర్తమానం ఎన్నటికీ ఉండదు. అది దానిపైన ఇంత సమయం తీసుకోవడం గల కారణం కూడా అదే. ఎందుకంటే 100 అంటే 100% తీసుకొచ్చుకొని పెట్టుకోవాలి దాన్ని. మరొకటి వచ్చి మనల్ని ఎప్పుడు కదిలించద్దయ్యా. దాంట్లో ఏది సెలవిచ్చబడతా ఉంది, ఏది లేఖన ప్రకారంగా ఆమోదించబడుతుందో చూసి పట్టుకోవాలా. దేనిని అంటున్నాడు అసలు? వివాహం చేయబడి ఎక్కడ అంటున్నాడు? అట్లాగనా ప్రతి దాంట్లో కూడా ఒకవైపు మాత్రమే చూసి సిద్ధాంతాలు తయారు చేశారు. అట్లాగే 8వ వర్తమానికుడి విషయంలో కూడా సహోదరుడు బ్రహ్మ గారు కూడా పలికించబడినటువంటి మాటల్లో ఈ 3 కొటేషన్లను చూసుకొని ఎస్ దెర్ ఈజ్ ఎ గ్రేట్ వన్ ఈజ్ యెట్ టు కమ్. నా తర్వాత బ్రహ్మ గారి తర్వాత ఒక గొప్పవాడైన 8వ దూత రావలసిన వాడై ఉన్నాడు, ఇంకా రాలేదు.
ఇంకా ఎదురు చూస్తున్నామనే వాళ్ళు ఉన్నారు. అత్యంత ఘోరమైన విషయం ఏంటో తెలుసు, ఇంకా చాలామంది 8వ వాడి కోసం చూస్తుంటే మరికొంతమంది అయితే 10th విజన్ దానిపై కూడా వర్తమానం చెప్పాలి. చాలా ఉన్నాయని చెప్పాలి. అయ్యో ఎప్పుడైతే నాకు అర్థం కావడం ఇవన్నీ 10th విజన్ అని ఉంటుంది. ఆ 10th విజన్ ప్రకారంగా ఆ విజన్ మళ్ళీ నెరవేర్పు జరగాల్సిందే, ఎందుకంటే ఆయన నిజమైన ప్రవక్త కాబట్టి అని ఒక పెద్ద టెంట్ కొనుక్కొని పెట్టుకొని ఇంకా బ్రణంగా తిరిగి వస్తారేమని చెప్పి ఎదురు చూస్తున్నారు. ఒక మాట అయితే వాస్తవం, ఆయన ఖచ్చితంగా బ్రణంగా తిరిగి రావాల్సిందే. కానీ ఎప్పుడు? అర్మగొద్దు యుద్ధం సమయంలో. ఆమేన్. అండ్ ఆయన ఒక్కడు కదా, మనం కూడా వస్తాం ఆయనతో పాటు. ఆడు ఇప్పుడు వస్తాడేమో అని చెప్పేసి ఆయన కోసం ఎదురు చూస్తున్నాడు, కానీ ఆయన ఇప్పుడు రాడు. ఆయన మన కోసం ఎదురు చూస్తా ఉన్నాడు. అక్కడ మనం వెళ్ళాక, పెళ్లి విందు అయ్యాక, అర్మగొద్దు యుద్ధంలో ఇజ్రాయేల్ పక్షాన్ని యుద్ధం చేయడానికి మనం దిగి రావాలి. నేటికి కొంతమంది 8వ వాడి గురించి చూస్తుంటే మరికొంతమంది సోదరు బ్రహ్నం గురించి చూస్తూ ఉన్నారు. మరికొంతమంది అయితే ప్రవక్త వచ్చారు వెళ్ళిపోయారండి, ఇంకేం దాని గురించి మాట్లాడుకునేది. ఇప్పుడంతా వధువు కాలం అండి, వధువే వధువే వధువే, ప్రవక్త లేడిగా. నేననేది ఏంటంటే ప్రవక్త లేడు, ఎందుకంటే 60 ఏళ్ళు అయితేనే ఆ ప్రవక్త కాలం అయిపోయిందన్న. మరి 2000 ఏళ్ళు అయింది, యేసుప్రభువు కూడా అట్టాక్ అంటారా? 60 ఏళ్ళు అయితేనే ప్రవక్త లేడిగా, ప్రవక్త కాలం అయిపోయింది, ప్రవక్త గురించి చెప్పకండి అంటున్నారే. 2000 ఏళ్ళు అయింది యేసుప్రభువు వచ్చి, ఇంకా చెప్తున్నావుగా అంటే ఇక నువ్వు చెప్పకూడదా? వద్దు నాన్న, కూర్చో ఇక దాని గురించి మాట్లాడకూడదు ఇక. మరి నేటికి కూడా బ్రహ్నం గారు గురించి మాట్లాడుతుంటే ఇబ్బంది పడుతున్న జనులు, మరి పౌలు గారి గురించి మాట్లాడుతున్నవే. ఆయన అంతకంటే ముందు చాలా సంవత్సరాలుగా వచ్చి, ఆయన వచ్చేసి 1950 సంవత్సరాలు అయింది, ఆయన గురించి ఇంకా మాట్లాడుతున్నావుగా. అంటే నేనేమంటానంటే సమగ్రమైన సమాచారం లేకుండా ఈ వర్తమానాన్ని పట్టుకోలేదయ్యా. ఆ ప్రేమ లేఖ సరిగా అర్థమైతే ప్రియుడు ఆ ప్రేమ లేఖలో ఎక్కడ నేను కలవబోతున్నాను, నేను ఎప్పుడు రాబోతున్నాను, నేను ఎప్పుడు నేను ఖచ్చితంగా తీసుకెళ్ళిపోబోతున్నా సంపూర్ణ సమాచారము దాంట్లోనే దాచిపెట్టి ఉంచాడు ఆయన. నేను మరొక లేఖ రాస్తానా రాయనా అని కూడా దానిలో రాసి పెడతాడు ఆయన. కానీ దాన్ని చదవడంలో, దాన్ని గ్రహించడంలోనే లోపం వల్ల ప్రజలు ఇంకా దాన్ని అట్టగట్టి పట్టుకున్నారు. ఆమేన్. దీనికి గల కారణం ఏంటో చెప్పనా? నా మాట వినండి. దీనికి గల కారణం వినండి. నేను మీకు వివాదాస్పదమైన సూచనలకు వర్తమానం చెప్పా. ద కాంట్రవర్షియల్ సైన్ అంటే ఒక సూచన వస్తుంది, ఆ సూచనను కొంతమంది అంగీకరిస్తారు, కొంతమంది అంగీకరించరు. ఆ ఒక్క సూచనే ఇరువురికి వివాదాలు రేపుతుంది. ఆ ఒక్క సూచన అంగీకరించేవాడికి, అంగీకరించే వాడికి యుద్ధము, గొడవలు, డిస్కషన్లే. అలాంటి సూచనలో భాగమే యేసుక్రీస్తు ఒక సూచన. ఇప్పుడు నేడు నువ్వు నేను దేవుడు అంటాము, మరొకటి దేవుడు అనడు, దాని గురించి యుద్ధము. ప్రవక్తలందరూ అలాంటి వాళ్ళే, మరి ముఖ్యంగా చివరికాల ప్రవక్త మరింత. ఆయన నమ్మేటువంటి ఒక జనం ఒకవైపు ఉంటారు, నమ్మని వారు ఒకవైపు ఉంటారు. మధ్యలో యుద్ధం, ఎప్పుడు కూడా వివాదాలు జరుగుతూ ఉంటాయి. ఆ వివాదం ఎన్నటికీ కూడా ఒడదు, తెగదిగా. అలాంటి వివాదాల జోలికి మనం పోకూడదు. అన్లెస్ దేవుడు మనల్ని వెళ్ళి ఆ వివాదంలో పాలు పంపులు పొందుకోమని చెప్తే తప్ప మనం పోకూడదు. కానీ అదే రీతిగా ఇప్పుడు వచ్చిన 7వ సంఘకాల వర్తమానికుడు మాత్రమే వివాదాస్పదం కాదు, వర్తమానము కూడా వివాదాస్పదమే. ఎందుకంటే ఆ ఏలియా ఆత్మలోనే స్వభావ రీతిగానే ఇది ఇన్బిల్ట్ లోపల ఇరుక్కుపోయింది. ఇప్పుడు ఏలియా ఆత్మ కలిగిన మరొక వ్యక్తిని చూపిస్తాం మీకు. బాప్తిజం ఇచ్చే యోహాను ఒకసారి అంటాడు, నా వెనక వచ్చుచున్నవాడు నాకంటే గొప్పవాడు, ఆయన యొక్క పాదాల యొక్క ఆ చెప్పుల వారణైనా తీయడానికి నేను పాత్రుని కాదంటాడు. మళ్ళా పోయి నువ్వేనా ఇంకోటి కోసం ఆగాలనా? ఏమయ్యా బాప్తిజం ఇచ్చే యోహాను? అప్పుడు ఆ యోర్దాన్ దగ్గర బాప్తిజం తీసుకుంటూ ఎవడన్నా నాలాంటి ఉన్నాడు అనుకోండి, అప్పుడు ఏం చేస్తా? పాస్టర్ని ఎదిరించినట్టుగా ఇప్పుడు ఆయన ఎదిరిస్తా నేను. ఏమని? మొన్న అట్టన్నావు, ఇప్పుడేంది ఇట్లా అంటున్నావు, మొన్న అట్లా అని చెప్పి బాప్తిజంలో ముంచావు నన్ను, మరి ఇప్పుడు ఆయన కాదండి నీకే డౌట్ ఉంది, నాకేం దొరుకుద్ది? కరెక్టేనా? బ్రహ్నం గారి కూడా అదే ఆత్మలోంచి వచ్చాడు కాబట్టి దట్ ఈస్ కాల్డ్ ద బెనిఫిట్ ఆఫ్ డౌట్. గుర్తుంచుకోండి, ఆ స్వభావాన్ని జ్ఞాపకం చేసుకోండి. దట్ ఈస్ కాల్డ్ బెనిఫిట్ ఆఫ్ డౌట్. నిజమైనటువంటి పిల్లల్లో
నిజమైన ఎన్నిక కలిగిన ప్రజల్లో ఈ బెనిఫిట్ ఆఫ్ డౌట్ ఉంటుంది. అప్పుడే అనిపిస్తుంది నీకు ఏమని, ఖచ్చితంగా అడుగు పెడతా రాజ్యంలో. తెల్లారే వెళ్తారంటవా? నా మాట వింటున్నారా? ఇది ఎక్కడదో స్వభావం కాదు, ఏలియా స్వభావమే. అప్పుడే కర్మేలు పర్వతం తొడగొట్టి వచ్చినాడు. తెల్లారి బదరి వృక్షం కింద కూర్చొని ఎడుతున్నాడు. ఓరి నిన్న నువ్వే కదా నాయన తొడలు కొట్టి 400 మంది చంపావు. తెల్లారేమైంది? మన పరిస్థితి అట్టగా ఉంటుంది కదా. ఈ విరోచితమైన మాటలు మాట్లాడతాం. ఎట్లుంటుందంటే 2 వర్తమాన పుస్తకాలు చదవగానే బ్యాటరీ ఫుల్, 2 రోజులు 2 వారాలు కాగానే పోతామంటావా? మళ్ళా ఇంకో వర్తమానం వినగానే పోతాం కరెక్టే, పోడే. దట్ ఈస్ కాల్డ్ బెనిఫిట్ ఆఫ్ డౌట్. అవిశ్వాసం వేరు, బెనిఫిట్ ఆఫ్ డౌట్ వేరు. బెనిఫిట్ ఆఫ్ డౌట్ వాక్యం యొక్క నడిపింపుకు, వాక్యం యొక్క ఆధారాల కొరకు దేవుని చిత్తం కోసం ఎదురు చూపిస్తుంది. అది అవిశ్వాసము ఆధారాలు చూపించిన నమ్మనిది అవిశ్వాసము. ఈ 2 వేరు. బెనిఫిట్ ఆఫ్ డౌట్ వేరు, అవిశ్వాసం వేరు. ఇక్కడ 7వ వర్తమానికుడు కూడా ఈ బెనిఫిట్ ఆఫ్ డౌట్ చేత అత్యంత భీకరంగా ఏలియా ఆత్మ యొక్క పరిచయంలో భాగం కనుక దాని చేత పట్టబడ్డాడు ఆయన. నేను మీకు ఇప్పుడు కొన్ని మాటలు చూపిస్తా. నేను చెప్పిన దాన్ని మీకు అర్థమవునట్లుగా చాలా చక్కగా గ్రహిస్తారు కూడా మీరు. అంటారు చూడండి, నేను కొన్ని వర్తమానాలు చెప్తాను. 62-0118 కన్విన్స్డ్ అండ్ కన్సర్న్డ్, రాజీపడుట మరియు శ్రద్ధ కలిగి ఉండుట. తెలుగులో అంటే చూడండి 62-0118. దాంట్లో 325 పేరా. కరెంట్ లేదు, కొంచెం నాతో పాటు క్షమించండి. మీరు పడే ప్రయాసానికి దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. ఆమేన్. బయట తెలుసా ప్రజలు కొంతమంది ఎర్రటి ఎండలో జుట్టు లేకపోయినా మాడిపోద్ది, వాక్యం కోసం నిలబడతారు. మీకు మహా అయితే కేవలం ఉక్కపోతే. ఆమేన్. గమనించండి. 62- నువ్వు నమ్ముచున్నావా ఇది దేవుడి ఆత్మ అని? అవును, అది సరి అయినదే. 327 చూడు ఒకసారి. ఆయన అన్నాడు, దాని పై వచ్చిన చూడు ఒకసారి. 326 చూడు. ఒకరు అన్నారు, నేను ఒక విషయాన్ని గురించి దాన్ని చెప్పిన విషయాన్ని బట్టి నాతో అన్నారు ఒకరు, సోదరుడు బ్రహ్మా, నువ్వు ఆ స్త్రీలు ఎందుకు వదిలేవయ్యా? నన్ను కూడా అనొచ్చు కదా. నన్ను కూడా చాలా మంది అంటారు అట్లాగా. ఏమని? ఈ పొద్దుత్తమాన ఆడవాళ్ళ గురించి ఎందుకు మాట్లాడుతాను? ఈ దొరికితే ఆడవాళ్ళ మీద బోధ, దొరికితే మొగల మీద బోధ, సిద్ధాంతాలు చెప్పుకొని పోవచ్చుగా. అంతేనా కదా? ప్రైజ్ ది లార్డ్. ఆయన అది అంటున్నారు, ఎందుకయ్యా నువ్వు ఆ స్త్రీల పురుషులు పట్టుకుంటూ అంతగానం వదిలేసేయాలని? నీ ప్రజలు నమ్ముచున్నారు నువ్వు ప్రవక్తవని. నా మాట వినండి, నీ ప్రజలు అంటున్నారు నువ్వు ప్రవక్తవని. అలాంటప్పుడు ఈ ఆడవాళ్ళ గురించి, మగవాళ్ళ గురించి, మేకప్లు, జుట్టులు నీకు ఎందుకయ్యా ఇవన్నీ? నువ్వు ప్రవక్త అంటున్నారుగా. అప్పుడు అంటాడు చూడండి, అప్పుడు నేనన్నాను ఏంటండి ఇంతకీ విలియం బ్రహ్మం ప్రవక్తనా కాదా? అంటే ఆయన చెప్పిన దానికి విరోధంగా చెప్తున్నారా మీరు? ఆయన ఏమంటున్నాడు? ప్రజలు మిమ్మల్ని ప్రవక్త అంటున్నారయ్యా అంటే ఆయన అంటాడు, లేదు నేను ప్రవక్తను కాదంటాడు. సేమ్ బాప్తిజం ఇచ్చి యోహాను లాంటి బిహేవియర్ కనబడతలే. ఒక చోట ప్రవక్త అంటాడు, ఇంకో చోట ప్రవక్త కాదంటాడు. ఒకసారి ఆయనే మనల్ని రక్షించబోయే గుర్రపిల్ల అంటాడు, మళ్ళీ నువ్వేనా అని అడుగుతాడు. ఇప్పుడే ఎత్తబడిపోతావు అనుకుంటావు, రేపైతే మళ్ళీ సరబడిపోతావు. ఇవన్నీ ఎక్కడో సమానంగా కనబడుతున్నాయ్యా. అంతేనా? చెట్టును బట్టి పండున్నట్టు, తండ్రిని బట్టి కొడుకున్నట్టు, ఆత్మను బట్టి ప్రజలు ఉన్నట్టు లేదు. ఆమేన్. అప్పుడే విరోచితమైనటువంటి మాటలు కనబడతా ఉంటాయి, మళ్ళీ వెంటనే చల్లడిపోతాం. కానీ మళ్ళీ లేస్తాం, ఎందుకంటే నీతిమంతులు ఎన్నిసార్లు పడినా తిరిగి లేస్తాడయ్యా. వధువుకి మిగతా వాళ్ళకి వ్యత్యాసం ఏంటో తెలుసా? వధువు అంటే తప్పు చేయకుండా ఉండేవారని కాదు. వధువు అంటే
తను చేసిన తప్పిదాన్ని బట్టి పశ్చాత్తపడి మారు మనసు పొందుకొని ప్రభు దగ్గర గోజాడి వాటికి తగిన వెల తొందరగా చెల్లించుకొని మరల తన స్థానంలోకి వచ్చి నిలబడేదే వధువు. ఆ రక్తం కింద ఎల్లప్పుడూ ఉంటారు, రక్తం చేత తన వస్త్రాలు ఉదుక్కుంటూ ఉంటుంది వధువు. అంతేగాని తప్పు చేయకుండా ఉండేవాడు వధువు అని ఎక్కడ నీకు దొరకదు. అట్ట కాదు, సంపూర్ణంగా అసలు మరణం అనేటువంటిదే లేనటువంటి స్థాయిలోకి వెళ్ళాలంటే అగ్ని బాప్తిజం తర్వాతే. దట్ ఈస్ ద ఫైనల్ బాప్తిజం లెవెల్, ఫైనల్ స్టేజ్. తర్వాత మరొక వార్త మనం చూద్దాం, గమనించండి. 62-0123 వర్తమానం సరిగా అర్థమవుతుంది, ఆయన కన్ఫ్యూజన్ ఉందా? ప్రైజ్ ద లార్డ్. 62-0123 దాంట్లో 254 పేరు చూడండి. ప్రైజ్ ద లార్డ్. ఆ ఆత్మ ఎవరి పైన ఉంటే అందరి గురించి అట్టగా అనుకుంటారు, అంతేనా కదా? ఎస్ఆర్నో ఎప్పుడు చూడు తిడతానే ఉంటాడే పాస్టరు. నీ పాస్టర్కి ఏలి ఆత్మ తీసేయమని అడుగు, మరి దేవుణ్ణి తిట్టడం బంద్ చేస్తాడు. ఆత్మ వచ్చిందంటే అది యెజబెలు సంబంధించినటువంటి ఏ లక్షణాలైనా సరే ఏలి ఆత్మ అసలు సహించలేదు. ఎందుకంటే ఆ ఏలి ఆత్మ ప్రభు దగ్గర నుంచి ఒక పరిచయం పొందుకుంది. అదే ఆత్మను పొందుకున్నటువంటి బ్రహ్నం గారైనా సరే ఆయన అంటున్నారు, చూస్తున్న ప్రజలకు అర్థమైపోయింది. ఎప్పుడు ఇంగ్లీష్లో బౌలింగ్ అవుట్ అంటే, బౌలింగ్ అంటే చూడండి, ఒక బాలు ఈ గోడకు కొడితే అది అటుకుద్ది ఇటుకుద్ది 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 తల ఎట్లా షేక్ అవుతుందో, ఎందుకయ్యా విశ్వాసాలు అంతగానో తిడుతున్నావు అంటున్నారు ఆయన్ని. ఎందుకయ్యా అన్యాయ యాంటీబయాటిక్లు? గోంత కొద్దిగా గోంత అట్లా ఏంటది మల్టీవిటమిన్ లేయచ్చుగా, ఆయన గట్టగా అన్నారు. ఆ తర్వాత ప్రవక్త నమ్ముచున్నప్పుడు నీకు ఏమొచ్చిందో అంతగానం తిట్టడము, నీ అంతగానం వాళ్ళని సరిచేసే ప్రయత్నము, ఎందుకు వారి తప్పిదాల గురించి ఎప్పుడు ఎలెత్తి చూపించే ప్రయత్నం చేస్తా ఉన్నావు? మళ్ళీ అంటాడు ఏంది ఆయన, ఇంతకాలం మనం ఆయన ప్రవక్త అనే మాటలే విన్నాము, కరెక్టేనా? ఇంతకాలం నేను ప్రవక్తని ఆయన తను చెప్పుకునే మాటలే విన్నాము ఆయన. ఎందుకంటే 8వ వర్తమానికుడు ఉన్నాడు అని చెప్పడానికి వచ్చిన ఒక గుంపు ఊరికే రాలే. ఆ ప్రేమ లేఖలో ఉన్న సమస్య సరిగ్గా అర్థం కాకే బయటకు వచ్చారు. మనం సరిగ్గా అర్థం చేసుకోవాలి, ఎక్కడ ప్రవక్త అన్నాడు, ఎక్కడ ప్రవక్తను కాదన్నాడు, ఎందుకు అన్నాడో తెలుసుకుంటే మొత్తం స్టోరీ బయటపడిపోద్ది. 8వ వాడు ఉన్నాడా అని బయటపడుతుంది. ఇంత 8వ వాడు ఉన్నాడా? ఖచ్చితంగా ఉన్నాడు. సరే, మీరు నా ప్రవర్తన దృష్టిలో పెట్టుకుని మాట్లాడుతుంటే మీకు ఉన్నారని నిరూపిస్తే తర్వాత నాతో పాటు కలిసి రండి. ఏమంటాడైనా, ప్రజలు అంటున్నారు నన్ను ప్రవక్త, నేనంటాను నేను ప్రవక్తనే కాదయ్యా. అవునా? తర్వాత మరొక వర్తమానం 62-1207 ఇదంతా ఎప్పుడు 62లో 3వ ఏడుపు పరిచయం ప్రారంభం అయిన తర్వాత అంటున్న మాట నేను ప్రవక్త కాదని. మళ్ళీ ప్రారంభ దశలో అంటే బహుశా ప్రారంభంలో గుర్తుపట్టలేదు అనుకోవచ్చు, కరెక్టేనా? ఆయన 62లో 3వ ఏడుపు పరిచయం ప్రారంభించబడిన తర్వాత అంటున్నాడు నేను ప్రవక్తని కాదని. తర్వాత చూడండి 62-0127 107వ పేర. మీనెస్ట్ మ్యాన్ ఐ నో, తెలుగులో ఏముంటుంది? అత్యంత మీనెస్ట్, అత్యంత భయంకరమైన వ్యక్తి, లేకపోతే అత్యంత దురుసుగా ఉండే వ్యక్తి. 107 108 చూడన్నా. ఎవరో చాలా కాలం కింద కాదు, ఎవరో నన్ను ఒక విషయం నన్ను దాడి చేశారు. ఏమని అన్నారు? ఎందుకయ్యా నువ్వు ప్రజల్ని ఒంటరిగా వదిలేయడం లేదు? అందరు పాస్టర్లాగా, అందరు కాపరులాగా, అందరు సేవకుల్లాగా. ప్రజలు అంటున్నారు నువ్వు ప్రవక్త అని. నేను అన్నా అసలు ప్రవక్తనే కాదు. ఎందుకంటే 2-3 సాక్షుల చోటే ఆ సాక్ష్యం స్థిరపరచబడుద్ది. ఒక చోట చెప్పబడేదని మన గట్టి పట్టుకోవడానికి లేదు. అనేకమైన చోట్ల ఆయన ఏమంటున్నాడు? నేను ప్రవక్తను కాదయ్యా అంటున్నాడు. ఇదే సమస్య యేసు ప్రభువులో కూడా జనాలకు అదే కనబడ్డది. ఏమని? ఆయన ఎప్పుడైనా దేవుడు అని చెప్పుకున్నాడా? ఆయన అంటాడు
ఏమని ఒక చోట చూస్తే కాలములు సమయంలో తండ్రి ఆధీనంలో ఉన్నవి అంటే ఈయన తండ్రి కదా. ఆ రాబోవచ్చున్నటువంటి గడియ దొంగ వలె వచ్చును, అది ఆయనకు తప్ప ఇంకెవడికి తెలీదు అంటే ఈయన దేవుడు కాదా. మరొక చోట అంటాడు, నేను అబ్రహాం కంటే ముందున్న వాడును, నేను అల్ఫను ఓమేగాను అంటాడు ఆయన. నేను మనుష్య కుమారుడు దేవుడు కుమారుడు అంటాడు. మళ్ళా ఒక దిక్కేమో దేవుణ్ణి కాదన్నటువంటి విషయాలుగా కనబడతా ఉంటాయి, మరొక దిక్కేమో దేవుడు అన్నట్టుగా కనబడతా ఉంటాయి. కరెక్టేనా? మీకు అర్థమవుతుందా? మన జీవితం కూడా అత్తగా ఉంటుందండి. అప్పుడే ప్రార్థన యోధుల్లాగా ప్రవర్తిస్తాము, ఒక్కోసారి ప్రార్థన ఉండిపోతుంది మన జీవితాల్లో. కరెక్టేనా? అప్పుడే ఎట్లుంటుందంటే ఒక వర్తమానం మీద బయటకు వెళ్ళంటే అయిపోయింది ఇక ఎత్తబడుచున్న మీరు అంటావు, ఇంకో 2 రోజులు అయిపోగానే దేవా పాపిని అంటావు. ఎందుకంటే ఇది ఎక్కడి నుంచి వచ్చింది కాదయ్యా. నీకు పట్టుకోరాకపోతే వాడికి నీరా పట్టుకుంటాడు, పట్టునా అది ఉండడానికి ఏమి ఇబ్బంది ఉంది? ఇది ఎక్కడి నుంచి వచ్చింది స్వభావము? ఆ ఏలి ఆత్మలోనిది, అదంతే కది. అది ఎందుకంటే వివాదాస్పదమైన సూచనగా ఉండాల. ప్రపంచానికి మనం ఎలా కనబడతాం తెలుసా? వీళ్ళు ఏదో కొంచెం ప్రత్యేకమైన గుంపులో ఉన్న ప్రయత్నం చేస్తారు, అందరిలో బొక్కలే ఉన్నాయి అంటాడు. ఎవడన్నా ఎత్తపడతాడా ఇలా? అప్పుడే అనుకుంటాడు ఎత్తపడతారా ఇల్లు అనిపిస్తుంది. మళ్ళీ ఒక్కొక్క సందర్భంలో ఇది ప్రత్యేకమైన వారే. నేను చెప్పింది వాస్తవమేనా? ఎంతమంది అంగీకరిస్తున్నారు? ఆమేన్. దిస్ ఈజ్ కాల్డ్ ద బెనిఫిట్ ఆఫ్ డౌట్. ఇదంతే. ఎందుకంటే ఈ బెనిఫిట్ ఆఫ్ డౌట్ అది ఎక్కడ వస్తుందంటే వివాదాస్పదమైన సూచనగా, అడ్డు బండగా దేవుడు ఎప్పుడు ఉండడానికి ఇష్టపడతాడో, ఎప్పుడు పెట్టడానికి ఇష్టపడతాడో, అది ఆ సమయంలో ద బెనిఫిట్ ఆఫ్ డౌట్ అటు వచ్చి అడ్డం పడుతుంది. తర్వాత మరొక వర్తమానం చూపిస్తాను. 62-0318 62-0318 పలుకబడిన మాటయే మూల విత్తనము అనే వర్తమానంలో 302వ పేర. The spoken word is the original seed. అది పలుకబడిన మాట మూల విత్తనమేనా? 62-0318 302వ పేర చదవండి. Listen at this, brother. Now I feel like David winning that sling up now. ఇంకొంచెం ముందుకు రండి. దాంట్లో ద వర్డ్ ఆఫ్ లార్డ్ కమ్ టు ద ప్రాఫిట్స్ అని ఉంటుంది చూడండి. అదే పేరాలో ఉందా? ఎస్, దేవుడి వాక్యము ప్రవక్త యొద్దకు వచ్చింది. నన్ను నేను అసలు ప్రవక్త అని ఎన్నడూ అనుకోను. అసలు నేను ప్రవక్తనే కాదు. కానీ మీరు అంటున్నారు కాబట్టి, మీరేమంటున్నారో దాన్ని బట్టే నేను అంటున్నాను, కానీ నన్ను నేను ప్రవక్త అనుకోవట్లే. చాలు, మీరు విన్నారా? ఐఎమ్ నాట్ కన్సిడరింగ్ మై సెల్ఫ్ యాజ్ ఎ ప్రాఫిట్. నాకు నేను అసలు ప్రవక్త అని అనుకోవడంలే. ఐఎమ్ నో ప్రాఫిట్, అసలు ప్రవక్తనే కాదు. బట్ ఇఫ్ యూ సే సో, నీవు అంటున్నావు కాబట్టి నేను దాన్నే పలకరిస్తున్నా, దాన్నే అంటున్నా. కానీ నన్ను నేనుగానే ప్రవక్త అనుకోవడంలే. ఈ సంఘకాలాల యొక్క ఈ చార్ట్ చూసారా? 7 సువర్ణ దీప స్తంభములాగా పెట్టి, మీ పాటల పుస్తకం వెనకాల చూసుకోండి ఒకసారి. పాటల పుస్తకం వెనకాల కానీ, లేకపోతే ఆ పాటల పుస్తకం ఫ్రంట్లో కానీ ఇక్కడ ఒక పేరు రాయబడలే. ఎందుకు రాయబడలేదు? ఏలియా అని మాత్రం రాశారు. ఇంకొన్ని చోట్ల ఖాళీగా వదిలేశాడు. ఎందుకంటే బ్రహ్మ సహోదరుడు బోర్డు మీద ఆ 7 సంఘకాలాల చార్ట్ గీస్తున్నప్పుడు ఆ 7వ దాని కింద అసలు ఆయన ఏ పేరు రాయలేదు. ఆయన ఏ పేరు రాయలే. కొంతమంది ఆయన ఏ చార్ట్ ఇచ్చాడో మేము అదే చార్ట్ వాడతామంటారు. గాడ్ బ్లెస్ దెమ్, ఎవరు తప్పడానికి లేదు.
కానీ యేసు ప్రభు దేవుడను అనేటువంటి పేరు డైరెక్ట్గా వాడుకోకుండా ఆయన ఎలాగో దేవుడై ఉన్నాడని ప్రకటించుకోవడానికి వచ్చి ఉన్నాడో ప్రవక్త కూడా అంతే. ప్రవక్తను కాదంటూనే ఎలాగో ప్రవక్త ఉన్నాడో చూపించుకోవడానికి వచ్చాడు ఆయన. ప్రైజ్ ది లార్డ్. అంతే కదా అంటాడు, నాకు నేనుగా నన్ను నేను ఎప్పుడు ప్రవక్తని చెప్పుకోవడంలే, అసలే ప్రవక్తనే కాదు మీరు అంటున్నారు కనుక నేను అదే పదాన్ని మరలా ఉచ్చరిస్తున్నా. పీపుల్ ఆర్ కాలింగ్ మీ ప్రాఫిట్, నన్ను ప్రజలు అంటున్నారు ప్రవక్త అని, నేను దాన్నే పలుకుతున్నా, నన్ను నేను ప్రవక్త అని చెప్పుకోవడంలే. తర్వాత మరొక వార్త మనం చూద్దాం. 62-0407. ద సైన్స్ ఆఫ్ హిస్ కమింగ్, ఆయన రాకడ యొక్క సూచనలు. ఆయన రాకడ యొక్క సూచనలు వర్తమానంలో 228 పేర. కొంతమంది అన్నారు చాలా కాలం కింద కూడా కాదు, ఏమని వారు అన్నారు, సహోదరుడు బ్రహ్మా మరలాదే ముచ్చట, ప్రజలు నిన్ను ప్రవక్త అంటున్నారయ్యా. నేను అన్నాను నేను ప్రవక్తను కాదయ్యా, నేను ప్రవక్తను కాదు. ఒకడు వచ్చి ఇప్పుడు బ్రహ్మం గారు ప్రవక్త అన్నాడు అనుకోండి, అవునను. బ్రహ్మం గారు ప్రవక్త కాదనుకోండి, నీకు కాదని చెప్పు. ప్రైజ్ ది లార్డ్. ఒకడు వచ్చి యేసుప్రభు దేవుడు అన్నాడు అనుకోండి, ఆమెనను. ఒకడు వచ్చి యేసుప్రభు దేవుడు కాదన్నాడు అనుకోండి, కరెక్ట్, నీకైతే కాదు. అంతే. ఆ లాజిక్ అర్థం కాకపోతే, ఆ గ్రహింపు శక్తి లేకపోతే నువ్వు వెనడికి వర్తమానం పట్టుకుని మనం ముందు సాగలేదు. లేకపోతే ఎవడో వచ్చి ఒక మాట, ఒక వీడియో రిలీజ్ చేయగానే వాడు ఒక మాట అనగానే హృదయం నొచ్చుకుంటుంది, భక్తి వణుకుద్ది కాసేపు. అయ్యో దీనికి ఎట్లా చెప్పాలి సమాధానము, ఇది సరైనదని ఎట్లా నిరూపించాలా అన్న ఆలోచన కలుగుతాయి. ప్రైజ్ ది లార్డ్. మరొక చోటు చూద్దాం. నిజ ప్రవక్త యొక్క మార్గం అనే వర్తమానము, ద వే ఆఫ్ ట్రూ ప్రాఫిట్ ఆఫ్ గాడ్, దేవుని యొక్క నిజ ప్రవక్త యొక్క మార్గం అనే వర్తమానం 62-0513 62-0513 దాంట్లో 192 పేరు. నేను కొంచెం మెల్లగెళ్ళడానికి ఇష్టపడుతుంది, ఎందుకంటే మీరు సంపూర్ణమైన సమాచారం పట్టుకోవాలని ఇష్టపడుతున్నా. సంపూర్ణం అంటే సంపూర్ణమిగా మీరు ఇప్పుడు పట్టుకోలేకపోయినా తర్వాత వినడానికైనా సరే నేను యూట్యూబ్లో దాన్ని పెట్టడానికి ఇష్టపడుతున్నా. గమనించండి. మీకు తెలీదా ఇది ఒకటి, ఏంటది? నేను ప్రవక్తను కాదు, కానీ బట్ ఇఫ్ ద వర్డ్ ఆఫ్ గాడ్ ఈస్ ట్రూ, కానీ ఒకవేళ దేవుడి వాక్యం నిజమైనట్లయితే, సత్యమైనట్లయితే అది ఎలా వేరే ప్రవక్త దగ్గరికి వస్తుంది. ఇది ఎట్లుంది? ఇక్కడ మనిషి ఉన్నాడు, కొట్టను పోరా అని కొట్టినట్టుంది. నేను కొట్టను పోరా అంటున్నా, కానీ కొట్టే అంటున్నా. నేను ప్రవక్తనే కానీ ప్రవక్తను కాదు అంటున్నా. మీరు అర్థం గ్రహిస్తున్నారా? నా వెనకాల వచ్చేవాడు గొప్పవాడు, ఆయన సమస్త పాపాలు మోసుకొని పోయి గొర్రెపిల్ల అని నేనే అంటున్నాను. మళ్ళీ నువ్వేనా అని ప్రశ్నిస్తున్నా. నేను అసలు మనుష్యుడి యొక్క, మన దేవుని యొక్క రాకడ గురించి కానీ కాలం సమయం కానీ నా చేతుల్లో లేవు. అది తండ్రికి తప్ప ఇంకెవరికి తెలియదు నేను అంటున్నా. మళ్ళీ నేనే తండ్రి నామంలో వచ్చున్నా, నన్ను చూస్తే తండ్రిని చూసినట్టే కదా అంటున్నా. ఇంతకీ అవును అంటున్నావా కాదంటున్నావా? అవును అని నమ్మవాడికి అవునని, కాదని నమ్మవాడికి కాదని నువ్వు అన్నట్టే అంటున్నా. నేను పిలాతు అడిగినప్పుడు ఏం చెప్పాడు? నువ్వు అన్నట్టే, ఐ యు సే సో. నువ్వు రాజు అన్నావా యూదులకు, రాజునే. కాదన్నావా, కాదు పో. ఎందుకంటే యూదులకు రాజు అనేటువంటి వర్తమానము, ఆ ప్రత్యక్షత నీకోసం రాలే, ప్రత్యేకమైన ప్రజల కోసం వచ్చింది. నువ్వు నమ్మితే ఎంత, నమ్మకపోతే ఎంత? ఈ ముత్యాలు నీకోసం కాదు, పంది. ఎవరు అన్నావు బ్రదర్? నేను ఎవరు అనలేదయ్యా, ఆ గుంపు గురించి చెప్పిన, ఎవరు అనలే. నమ్మనటువంటి పందులు అన్న. పందులు అంటే ఫీల్ అవుతారేమో, నమ్మనంటే పందుల యొక్క పందు గారిని అన్న. కొంచెం గౌరవించాలి పంది గారిని.
మరొక వచనం చూద్దాం, మరొక చోట 65-0518. అంటే ఎన్ని మాటలు చూడండి ఒకసారి. ఆయన పలుకుతున్న మాటలు వినాలా మనం. అసలు ప్రవక్తను అర్థం చేసుకుంటేనే వర్తమానం వల్ల స్పష్టత దొరుకుద్ది. ఎందుకంటే ఆ ప్రవక్త కొన్ని చోట్ల ఆ వర్తమానం గుండా చూస్తే ఇలా ప్రవక్తను తెలియపరచబడుతుంది, అదే వర్తమానం ఇలా ప్రవక్త కాదంటున్నాడు. రీజన్ తెలుసుకోవాలి. 62-0518 లెట్టింగ్ ఆఫ్ ద ప్రెషర్, ఒత్తిడిని తొలగించుట. దానిలో 167వ పేర 168 చూడండి. Someone bawled me out. కొంతమంది Bawled me out about the other day. ఒక దినం నన్ను కొంతమంది ఏమన్నారు? They said, వారు అన్నారు, Brother Branham, సోదరుడు బ్రహ్మ, people respect you to be a prophet. ప్రజలు ప్రవక్తవని నిన్ను గౌరవిస్తున్నారు కదా. I said, నేను అన్నాను, I am no prophet. అయ్యా ఒక వ్యక్తి 10 సార్లు అంటుంటే ఆయన పట్టించుకోవాలి కదయ్యా. ఏదో ఒక్కసారి అనంటే నోరు జారింది అనుకోవచ్చు, ఇంకోసారి అనంటే పాపం ఎదురు వాళ్ళ ప్రజల కోసం అర్థం కావడం కోసం ఏదో మాట్లాడాలి అనుకోవచ్చు. పదే 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 నేను కాదయ్యా అంటున్నాడంటే అక్కడ ఏదో లాజిక్ ఉండాలా, ఏదో విషయం దాచుంచాలా. ఏమన్నాడైనా? ఐ ఆమ్ నో ప్రాఫిట్, హీ సెడ్, బట్ దే సే దట్ యు ఆర్ కదా. కానీ నువ్వు ప్రవక్తను వాళ్ళు అంటున్నారుగా, నువ్వేమో కాదంటున్నావు, వాళ్ళేమో అవునంటున్నారు. అంతేనా? యేసు ప్రభు నేను క్రీస్తుని అని, నేను దేవుని అని ఆయన చెప్పుకోలేదు, కానీ శిష్యులు అన్నారు, నువ్వు జీవంగల క్రీస్తు అయ్యా, దేవుని కుమారుడు అయ్యా, నిన్ను వదిలే మేము ఎక్కడికి పోవాలా? సోదరుడు బ్రహ్మం కూడా నేను ప్రవక్త అని చెప్పుకోవట్లేదు, కానీ ఆయన చుట్టూ ప్రజలు అంటున్నారు. తర్వాత వై డోంట్ యూ టీచ్ ద పీపుల్ హౌ టు గెట్ ద హోలీ గోస్ట్ అనబోయి హో అని ఆపేశాడు అక్కడ. హౌ టు గెట్ ద ప్రాఫిట్ గిఫ్ట్స్ కదా. సరే అట్ట కూర్చోండి. మరొక వర్తమానం 62-0705 జెహోవా జైరే, యెహోవా ఈరే అనే వర్తమానంలో మొదటి భాగం 62-0705. పారా 114 చూడండి, 114. Talking about them, women like that. మీరు స్త్రీల గురించి అలాగో మాట్లాడము Said, అన్నారు. people regard you as a prophet. ప్రజలు నిన్ను ప్రవక్త అని పరిగణిస్తున్నారు కదా And said, అని అన్నాడు. I said, నేనన్నాను, I am no prophet. నేను ప్రవక్తను కాదయ్యా. ఇది ఎన్నోది? 7వ 8వ ఈ మాట అన్నాడు. ఎన్నోసారి? 9వసారి అన్నాడు ఆ మాట. 9వసారి కూడా నేను ప్రవక్త కాదని ఆ మాట పాప ఆయన మాట వినాలండి అయ్యా. ఎందుకంటే ఒక దినాన్ని ఒకడు వస్తాడు, వచ్చి ఇదిగో మీ ప్రవక్త, ఆయనే ప్రవక్త కాదని చెప్తాడు, నువ్వెందుకు ప్రవక్త అంటున్నావు అంటాడు. నా మాట విన్నారా? మీరు ఎవరినైతే ప్రవక్త అంటున్నారో ఆయనే తాను ప్రవక్త కాదురా బాబోయ్ అని మొత్తుకుంటే, ఇన్నిసార్లు మొత్తుకుంటే నువ్వెందుకు అంటున్నావు అంటాడు. అప్పుడేం చెప్తావు? అంటే బ్రదర్ నేను ఈ కాల వర్తమాన సిరీస్ చూసి చెప్తాను అంటవా? నా మాట వింటున్నారా? నేను పోలీసుని కాదంటున్నా, మీరు నన్ను పోలీసు అంటున్నారు. ఇంకొక ఆయన వచ్చి అంటాడు, అరే ఆయన గురించి ఆయన తెలియదా? ఆయనే కాదని చెప్తుంటే మీరెందుకు ఆయన మీద రుద్దుతున్నారు అని. ఇట్లాగే ప్రవక్తను గురించి అడగరా? తనకు తానే పలుచోట్ల, ఒక చోట కాదు పలుచోట్ల తాను ప్రవక్త కాదని చెప్తుంటే మీరెందుకు రుద్దుతున్నారు ఆయన పైన అంటే ఏం చెప్తారు అప్పుడు? ఆయన ప్రవక్త అవునో కాదో తెలియదు, అది కూడా తెలియదు, మీరు వర్తమానం నమ్ముతున్నా అంటున్నారు అడిగా. కరెక్టేనా? ఇది చేయాల్సిన దాడి చేస్తాడా చేయడా? ఎక్కడో మన సరిగ్గా సిద్ధపడలే, ఎక్కడో మన మూలాలు సరిగ్గా బలేవు, పునాదులు లేవు సరిగ్గా వర్తమాన విషయంలో. చివరికి ఒక వర్తమానం చూసి ఇంకొంచెం ముందుకు సాగిపోదాం. సేమ్ అదే విషయాన్ని చూద్దాం. 62-0713 ఫ్రమ్ దట్ టైం, ఆ సమయం మొదలుకొని, ఆ గడియ మొదలుకొని అనే వర్తమానము. దాంట్లో 246వ పేర. Someone got after me not long ago. Said, Brother Branham, why do you say that to them women about their dressing? సోదరు బ్రహ్మ,
ఎందుకయ్యా వాళ్ళ వస్త్రాల గురించి నువ్వు ఎందుకు మాట్లాడుతున్నావు? A great man said, ఒక గొప్ప వ్యక్తి అన్నాడు, I will lay my hands on you నేను నీ పైన నా చేతులు ఉంచుతాను, and pray for you. నీ కోసం ప్రార్థన చేస్తాను. I said, నేను అన్నాను, if you will let me lay my hands on you and pray for you. I said, listen. He said, why don't you leave them women alone? People regard you as a prophet. ఎందుకు ఆ ప్రజలు అంతగానం తలదింటున్నావు? ఎందుకు ఆ ప్రజలు అంతగానం వాళ్ళు చేసిన తప్పిదాన్ని బట్టి మారండి అని వాళ్ళ బట్టల గురించి పద్ధతి ఎందుకు మాట్లాడుతున్నావు? నీ పైన చేతి నుంచి ప్రార్థన చేయాలని నీకు ఇష్టమైతే వాళ్ళు నేను ప్రవక్త అంటున్నారు కదయ్యా, అంతేనా? అదే ఉందా? అప్పుడు ఏమన్నాడు ఆయన? నేను అన్నాను, దేవా, అంటే నన్ను ప్రజలను సరి చేయుటలో నన్ను ప్రవక్త అని పరిగణించిన ఆ పరిగణ గనక అడ్డుగా వస్తే నేను ప్రవక్తనే కాదుపో. ఆయన ఆలోచన విధానాన్ని చూడండి అయ్యా. ఇప్పుడు ఒక గొప్ప పాస్టర్ ఉన్నాడు. ఆ గొప్ప పాస్టర్ దగ్గరికి వెళ్ళి, అయ్యా మీరు ఎట్లా గొప్ప పాస్టర్, అనవసరంగా స్త్రీ వస్త్రధారణ గురించి, అలా జుట్టు గురించి, వాటి గురించి, వీటి గురించి, రంగుల గురించి, వీటి గురించి మాట్లాడి ఎందుకు మీ గొప్పతనాన్ని కోల్పోతున్నారు? వాటి గురించి వదిలేసేయండి, వేరే విషయాలు చెప్పండి. అప్పుడు అంటే ఆయన ఏమంటాడు? అసలు నేను గొప్ప పాస్టర్నే కాదు. అదే రూపంలో ఎల్లవేళలా ప్రజలపైన ఈయన చేస్తున్నటువంటి వాక్య ప్రకారమైనటువంటి మరి తప్పిదములు ఖండించున్న ప్రతి చోట నువ్వు ప్రవక్తవు కాబట్టి వాటిని వదిలేయి, నువ్వు ప్రవక్త కాబట్టి వాటి వదిలేయి. ఇక్కడ నేను ప్రవక్త అని పిలువబడుట కంటే వాళ్ళు మార్చబడుటే చాలా ముఖ్యము. కాబట్టి నేను ప్రవక్త కాదు. మీరు ఆ మాట వింటున్నారా? అది పట్టుకోలేకపోతే మళ్ళీ రేపు పొద్దున అడిగితే సమాధానం చెప్పలేదు మీరు. ఆయన అంటాడు, ఇప్పుడు నన్ను పాస్టర్ని పిలిపించుకోవడం ఇంపార్టెంటా, నేను మార్చడం ఇంపార్టెంటా? మార్చడం కోసం నేను పాస్టర్ని కాదని చెప్పుకోవడం కూడా ఆయన అన్నాడు. అట్టగా ఆయన అదే చేశాడు. అంతేనా? కొన్నిసార్లు నీకు కోపం వస్తే ఏం చేస్తావు? నేను చెప్పాలనుకున్నా బ్రదరే చెప్పేశాడు, నా కోపం అసలు నేను మనిషిని కాదు అంటాడు. అంటే ఎదుటోడి పైన కోపం ప్రదర్శించడం కోసము మనిషి అయినా సరే మనిషి కాదని చెప్పుకొని తిరుగుతున్నాడు. అది ప్రజలకు తప్పనిపించదు. కానీ ఎదుటోళ్ళు మారడం కోసం నేను ప్రవక్త అనే స్థానాన్ని వదులుకోవడానికైనా సిద్ధపడతానంటే చూసావా, మీ వాడే ప్రవక్త కాదండు, నువ్వెందుకంటున్నావు? ఎట్లా మాట్లాడుతున్నారు చూసారా ప్రజలు? సాతాను గాడి యొక్క ఈ కుయుక్తి, ఆ శక్తి, ఆ జ్ఞానం పొందుకుని అట్టగే చేస్తాడు వాడు. కోపం అసలు నేను మంచోని కాదు రో అంటాడు. తెలుసు మాకు. కోపం వస్తే నేను మనిషినే కాదు, అటు మనిషేగా కాదంటాడే. బ్రహ్మంగుండే ప్రవక్తనే. నువ్వు మార్చడం మానేసి నువ్వు ప్రవక్త అనే పేరును, ఆ పేరు ప్రఖ్యాతలో కొనసాగంటే నేను ప్రవక్తనే కాదు పో. నా ప్రజల యొక్క క్రమబద్ధీకరణ వాళ్ళు సరిదిద్దుకోవడం ఎంత ప్రాముఖ్యమైందంటే, నా యొక్క పిలుపుకు పెట్టబడిన పేరు, నేను డాక్టర్ని పిలువబడితే పిలువబడకపోతే నా వైద్యం పనిచేస్తే చాలు, అంతేనా? మనం డాక్టర్ని పిలిస్తే పిలకపోతే ఏంటి, నా వైద్యం పనిచేసి నువ్వు బాగుపడుతున్నావా చాలు. నన్ను నర్స్ అంటే ఏంది, కంపౌండర్ అంటే ఏంది, లేకపోతే డాక్టర్ అంటే ఏంది, సర్జన్ అంటే ఏంటిది, నువ్వు బాగుపడుతున్నావుగా. నేను ఆ బాగుపడడం కోసం వచ్చాను ఇక్కడికి, పేర్లు పిలిపించుకోవడానికి రాలే. ప్రవక్త కూడా అంతే, ఆయన ప్రవక్తను పిలిపించుకోవడానికి రాలే, సమాచారం అప్పచెప్పి ఈ పిల్లల హృదయాలు తండ్రులతో తిప్పడానికి వచ్చాడు. తిప్పడం కోసం ఏ పేరు పెడతావు నువ్వు ఆయనకి? నేను అందుకే కొన్నిసార్లు అంట, ఏమని, నువ్వు ఆయన ప్రవక్త అంటున్నావా? అవునంట. ప్రవక్త కాదంటున్నావా? అవునంట. ఎందుకంటే ఈజ్ యాక్చువల్లీ ఏ మెసెంజర్. ఆయన ఒక దూత. ఆ దూతగా వచ్చినటువంటి ఆయన భవిష్యత్తు విషయాలు చెప్తున్నాడు కాబట్టి ప్రవక్త అయినాడు. ఎప్పుడు ప్రవక్త అవుతాడు? భవిష్యత్తులో జరిగే ఒక సమాచారాన్ని పట్టుకొచ్చి చెప్పి అది నెరవేర్పు జరిగితే ప్రవక్త అవుతాడు. కానీ ఆయన ప్రవక్త రావడానికంటే మునిపే దూతగా ఉన్నాడు ఆయన. అరే ఆయన భూమి మీదకి ప్రవక్త అవ్వడానికంటే మునిపే అక్కడ కుడి చేతిలో 7వ నక్షత్రంగా దూతగా ఉన్నాడు ఆయన. హీజ్ హైయెస్ట్ ప్రియారిటీ. ఏంటది? ప్రకటన గ్రంథం 1వ అధ్యాయంలో ఉన్నటువంటి కుడి హస్తంలో 7వ నక్షత్రము, ప్రకటన 17లో ఉన్న 7వ దూత. 7వ ప్రవక్త కాదు, 7వ దూత. దట్ ఈస్ హిజ్ హైయెస్ట్ ఐడెంటిఫికేషన్. ఎప్పుడైతే ఆయన ప్రకటించడం మొదలుపెట్టినాడో భవిష్యత్తులో జరిగే విషయాలు చెప్పాడు కాబట్టి ప్రవక్త అయినాడు. గాడ్ ఈజ్ గోయింగ్ టు కమ్, హిస్ కమింగ్ ఈజ్ ఎట్ ద హ్యాండ్. ప్రభు రాబోతున్నాడు, రాకడ సమీపంగా ఉన్నది. వాటి వలన ఆయన ప్రవక్త అయినాడు. హీఈస్ నాట్ ద ప్రాఫిట్ బై బర్త్, హీఈస్ ప్రాఫిట్ బై, ఆయన దేని వల్ల ప్రవక్త అయినాడు?
హీఈస్ ద ప్రాఫిట్ బై ప్రీడెస్టినేషన్. ఎందుకంటే ఆ జీవవృక్షం పక్కన ఉన్న ఒలివ వృక్షం ఆయనేగా. ఎసార్నో ఒకటి మోషే, ఇంకోటి ఏలియానా. ఆయన అప్పుడెప్పుడో ప్రవక్త, దూతగా వచ్చాడు, దూత పని చేశాడు, ప్రవక్త పని చేశాడు, వెళ్ళిపోయినాడు అంతే. ఆయన ఇక్కడ మీ ప్రవక్తే ఎందుకంటే నేను ఒకటి చూసా, యూసీపీసీ అనుకుంటా, బహుశా నాకు గుర్తులేదు, అది కల్ట్ ఫైటా ఏదో దేంట్లో తెలీదు. మీ ప్రవక్తకి ఏమన్నా మతి మరపా? ఓ చోట ప్రవక్త అంటాడు, ఓ చోట కాదంటాడు, ఓ చోట ప్రవక్త అంటే ఓ చోట కాదంటాడు. ఇంతకు అవునా కాదా? మీ ప్రవక్తకు వర్తమానం చెప్పాడు, అన్సర్టైన్ సౌండ్ అని, స్పష్టము కానీ ధ్వని లేదా స్వరం అనే వర్తమానం చెప్పాడు. అసలు మీ ప్రవక్తకి ఆయన ప్రవక్త అవునో కాదో అన్న విషయంలో ఆయనకే స్పష్టమైన స్వరం లేదే అన్నారు. ఆయన ఎందుకు అన్నాడు ఆ మాట, ఏ ఉద్దేశం బట్టి అన్నాడో నీకు అర్థం కాలే. ఈ 9, 10 ఒక దగ్గర పెట్టి చూపిస్తే ఆయన అన్నదాని వెనకాల కారణం చాలా స్పష్టంగా కనబడిపోద్ది. ప్రజలు అక్కడున్న స్త్రీల యొక్క వస్త్రధారణను, వెంట్రుకలను, వాళ్ళ యొక్క క్రమబద్ధీకరించవలసిన తప్పిదాల గురించి మాట్లాడుతుంటే వాటిని వదిలేయ, ప్రవక్త అంటున్నప్పుడు ప్రవక్తని కొనసాగిపో అంటే నువ్వు అలాంటి దిశను పొమ్మంటున్నావు కదా, దానికన్నా నేను ప్రవక్తని పిలువబడకుండా ఇలా మార్చుకుంటూ పోవడమే మేలు అని చెప్పాడు ఆయన. ఆ ఉద్దేశమైనది. దీన్ని 8వ దూత ఉన్నాడని చెప్పేసి వచ్చిన వర్తమానికి ఏం చేశారంటే, వాళ్ళు ప్రవక్త, ఈయన తను ప్రవక్త కాదన్నాడు, ఈజ్ వెయిటింగ్ ఫర్ ద గ్రేట్ వన్ టు కమ్. ఏలి ఆత్మ కలిగిన గొప్పవాడి కోసం ఎదురు చూస్తున్నాడు కాబట్టి 8వ వాడు ఉన్నాడు అన్నాడు ఆయన. ఇవన్నీ నేను చెప్పలేదు అనుకో, ఒక రోజున అట్లాంటి 8వ వాడు వచ్చి మేము కూడా పెట్టేసరికి బహుశా మీరు నమ్మరేమో కానీ సమాధానం చెప్పకుండా నోరు మూసుకొని వచ్చేస్తారు. అబ్సల్యూట్లీ. తెలియకపోతే ఏం సమాధానం చెప్తాం? బహుశా మన అంతరంగంలో బరువు ఎక్కడో చోటు ఉంటుందిలే, ప్రభు బయలుపరుస్తాలే ఆ నమ్మకంతో బయటకు వస్తామేమో, కానీ ఆ సహోదరుని అయితే మాత్రం ఖండించి సరి చేసి బుద్ధి చెప్పే పరిస్థితిలో మనం ఉండలేము. ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రములు కలుగును గాక. అందుకే మరొక చోట ఇప్పుడు దీనికి సంబంధించిన మరొక విషయం అంటాడు చూడండి. ఇక్కడ అసలు ఆయన ప్రవక్త అని తను తాను పరిగణించకపోవడానికి అసలైన కారణాలు చెప్తాడు ఇక్కడ. నా మాట వినండి. ఎందుకు తను ఒక ప్రవక్తగా అనలేకపోతున్నాడు, ఒప్పుకోలేకపోతున్నాడు? అసలైన మెయిన్ రీజన్ చెప్తాడు. ఒకటి, ప్రజల యొక్క దిద్దుబాటును వద్దని చెప్పేసి ఆ పేరు ప్రఖ్యాతల్లో పొమ్మన్నందుకు, దాన్ని అలాగ పిలవబడట కంటే నేను ఆ ప్రవక్త అనేటువంటి పేరు పిలిపించుకోకుండా నేను ఖండిస్తూ వారికి బుద్ధి చెప్తూ సరి చేసుకోమని చెప్తాను అన్నాడు. ఒకటి. తర్వాత కారణాలు ఈ వర్తమానంలో ఉంటాయి చూడండి. 62-0601. టేకింగ్ సైడ్స్ విత్ జీసస్, యేసు పక్షంలో ఉండుట. 68వ పేర, 63లో అసలైన కారణాలు చెప్తారు. తెలుగులో ఉందా ఈ వర్తమానం? నేను వెళ్ళుచున్న మార్గంలో నేను వెళ్ళలేనయ్యా, ఎందుకంటే ప్రజలు నన్ను నమ్మి ఉన్నారు గనుక నేను దీన్ని ఖచ్చితంగా చెప్పి తీరాలి. ఎందుకంటే ప్రజలు నన్ను ప్రవక్త నమ్ముచున్నారు కాబట్టి ఇది నేను చెప్పాలి తప్పకుండా, ఇది నేను తప్పిపోకూడదు. ఏమని చూడండి, నేను మనుషులందరి ఎదుట చెప్పుచున్నాను. ప్రవక్త అని అనేక సార్లు ప్రజలు అంటున్నారు. ఈ విషయంలో ఆయన స్పష్టత ఇవ్వడానికి ప్రయత్నం చేస్తున్నాడు. ఎప్పుడు 62లో చెప్తున్నాడు. అప్పటికే విని ఉన్నటువంటి ఆయన ఈ 62లో ఇక్కడ స్పష్టత ఇచ్చిన తర్వాత దీనికి సొల్యూషన్ స్టాండింగ్ ఇన్ ద గ్యాప్, ఖాళీలలో నిలబడుట అనే వర్తమానంలో చివరి ఫైనల్ ఆన్సర్ దొరుకుతుంది. మీరు గుర్తుంచుకోండి, వెన్ ఐఎమ్ గివింగ్ యూ ద ట్రైనింగ్, మీరు ఆ ట్రైనింగ్ తీసుకోండి జాగ్రత్త. ఇది విని పక్కన వదిలేసే వర్తమానాలు కావు ఇవన్నీ టీచింగ్ మెథడ్లో వస్తున్నాయి, జాగ్రత్తగా పట్టుకోండి. అక్కడ అంటాడు ఏమని, ఆ ప్రజలకు ఏం స్పష్టత ఇస్తున్నాడు చూడండి. నాకు నేనుగా ఏమని, నాకు నేనుగా ప్రవక్త నన్ను నేను పరిగణించుకోవడం లేదయ్యా, లేదండి. ఐ డు నాట్ రిగార్డ్ మై సెల్ఫ్ దాట్, నేను పరిగణించడం లేదు. ఏదో దీనత్వాన్ని ప్రదర్శించడం కోసం నేను ఆ మాట అనడంలే, యథార్థంగానే చెప్తున్నా ఈ మాట. ఏంటి? ప్రభు యొక్క ప్రవక్తగా అసలు నన్ను నేను అనుకోవడం లేదు. ఎందుకో దాని వెనకాల ఆయనకు లేఖన ప్రకారమైన కొన్ని కారణాలు కత్తుల వరకు గుచ్చుతున్నాయి కాబట్టి. చూడండి,
బహుశా రానయ్య ఒక ప్రవక్తకు పునాదిని వేయనట్లు సహాయకరముగా ఉండుటకై కొన్ని ప్రత్యేకమైన విషయములకై ప్రభువులను వాడుకొనినని నేను నమ్ముచున్నాను. ఇప్పుడు చెప్పండి, ఈ మాట నువ్వు ఎవరికైనా ఎయిత్ మెసెంజర్ మీద నమ్మకం కలుగుతలేదా? ఇంత స్పష్టంగా చూడు. ఆయన ఏమన్నాడు, నేనైతే నా ప్రవక్త అనుకోవడంలే, ప్రభు నా తర్వాత రాబోతున్నాను కోసము నన్ను కొన్ని విషయాలలో పునాది వేయడం కోసం వాడుకుంటున్నాను అనుకుంటున్నాడు. ఇంత స్ట్రైట్గా ప్రవక్త చెప్పగా నువ్వు 8వ వాడు లీడర్ ఎట్లా అంటున్నావయ్యా? ఈ మాట ఎంత బలంగా ఉందో చూడండి. 8వ వర్తమానికుడు ఉన్నాడని నమ్మే వాళ్ళకి బండ కుండ బద్దలు కొట్టే వర్తమానం అది కాదు. వాళ్ళకు ఆ ఆధారము ఇక ఎట్లుంటుందంటే, ఉన్నాడు 8వ వాడు ఎవడు? ఆ నల్లవాడు. ఆ నల్లవాడిని నేనే ప్రవక్త అన్నాడుగా. ఇంకోటి వెస్ట్ నుంచి వస్తాడు, అది నేనే. క్రిస్ ఏంజలా అని పేరు ఉంది, మర్చిపోయినా. ఇప్పటికీ ప్రవక్తను కొనసాగబడుతూ మన వెనకాల పడుతుంది వర్తమానం అని కొంతమంది. బ్రహ్మాని ప్రవక్త అంటాడు, నేను 8వ వాడిని అంటాడు. ఆ వెనకాల పడినారు ప్రజలు. ఎందుకు పడుతున్నారయ్యా అంటే వాడు ఇదో ఇవే టేకింగ్ సైడ్స్ విత్ జీసస్ అనే ఇట్లాంటి కొన్ని వచనాలు తీసుకొచ్చి ఇదే మాటలు మీకు చూపించాడు. ఏమని? తాను ప్రవక్త అనుకోవడలే, తన తర్వాత రాబోతున్న వానికి అతనికంటే ముందుగా వచ్చి కొన్ని పునాదులు, కొన్ని ప్రత్యక్షతలు పొందుకొని మార్గం కొద్దిగా సరళం చేసే వ్యక్తిని అనుకుంటున్నాను, కానీ నేను ఆ వ్యక్తిని అనుకోవడం లేదన్నాడు. ఈ మాట చూపించగానే నిజంగా చెప్తున్నా, వర్తమానంలో సంపూర్ణ జ్ఞానం లేని ప్రతి ఒక్కడు కుదలే కూర్చుంటాడు అక్కడ. ఎస్ ఆర్ నో? అవునా? మళ్ళీ ఒకసారి మాట చదువు. నన్ను నేను దీనుడిగా చేసుకోవడానికి మాట చెప్పడం లేదు. కొన్ని ప్రత్యేకమైన విషయములకై ప్రభువును వాడుకొననని నమ్ముచున్నాను. అయితే ఒక ప్రవక్త ఇప్పుడు నేను ఎట్లా పని చేస్తున్నాను? బైబిల్లో ప్రవక్త అని పిలవబడిన వాళ్ళు నాలాగా పని చేయలేదయ్యా, అందుకే నన్ను నేను ప్రవక్త అనుకోవడంలే. అసలు ఉద్దేశం బయటకెక్కుతున్నాడు ఆయన, అసలు మ్యాటర్ చెప్తున్నాడు ఆయన. ఎందుకంటే బైబిల్లో ఉన్న ప్రవక్తలకి నాకు చాలా వ్యత్యాసం కనబడుతుంది. మీరేమో నన్ను ప్రవక్త అంటున్నారు, కానీ బైబిల్లో ఉన్న ప్రవక్తలందరినీ చూస్తుంటే వారి ప్రవర్తనకి, వారి ప్రత్యక్షతలకి, వారి నడిపింపులకి, నా నడిపింపుకి బహు ఘోరమైన తేడా కనబడుతోంది. మీకు తెలుస్తుంది చూడండి. అసలు ఒక ప్రవక్త అయినడు సువార్త చెప్పడండి. ఏ ప్రాఫెట్ నెవర్ ఎవాంజలైజ్. మీరు 4 మృగాలు 4 దిక్కులో చూస్తున్నప్పుడు ఉత్తర దిక్కున ఈ కాల ప్రవక్త పేరు రాసి ప్రాఫెట్ అండ్ ఎవాంజలిస్ట్ అనే పేరు 2 పరిచయాలు రాస్తారు. కానీ ఆయన ఏమంటాడు? అసలు ఒక ప్రవక్త సువార్త చెప్పడుగా. హీ విల్ నెవర్ గాస్పెల్, హీ విల్ నెవర్ ఎవాంజలైజ్, హీ ఓన్లీ ప్రొఫెసై. కాబట్టి బ్రహ్మ గారు అంటారు, అందుకోసమే నన్ను నేను ప్రవక్త అనుకోవడంలే. ఒకటి, ప్రజలను మేలు చేయడంలో, ప్రజలను సరిచేయడంలో నా ప్రవక్త అనే పేరు అడ్డుగా ఉంటే నేను ప్రవక్తను కాదు. 2, సువార్త చెప్పుచున్నాను కాబట్టి నేను ప్రవక్తను కాదు. తనకు తాను ప్రవక్త కాదు అని చెప్పుకోవడం గల కారణాలు. తర్వాత సువార్థికుడు ప్రవక్త అవ్వలేడయ్యా. ఒక సంఘ కాపరి ఇప్పుడు కాపరి దగ్గరికి వచ్చి పద తిరుగుదాంపా, ఊరూరా తిరిగి సువార్త చెప్దాం పదా, ఏమవుతుంది? 1, చెప్పులు అరుగుతాయి. 2, టైం వేస్ట్ అవుతుంది. నా మాట వింటున్నారా? ఎందుకంటే ఎవడి పిలుపేటితో, ఎవడి పరిచయం ఏందో పట్టుకొని దాన్ని చేయాలా. ఒకడికి కాపరి పిలుపు, కాపరి పరిచయం ఉంటే అదే చేయాలా. అది వదిలేసి నేను పోయి అపోస్తుల పరిచయం చేస్తా, ఉపదేశ పరిచయం చేస్తా, నేను సువార్త పరిచయం చేస్తా అంటే నీకు అప్పచెప్పడం మంది ఎగిరిపోతుంది. అంతేనా? కొండ నాలుగే మందు పెట్టాలని చూసావు కానీ ఉన్న నాలుగు ఎగిరిపోతుంది. ఆయన చాలామంది కాపర్ల పని ఇంతే చేయలేడయ్యా. ఎట్ ఏ టైం 2 పరిచర్యలు చేయాలంటే 2 ఒకేసారి పని చేయబడవు. దానిలో ఏదో ఒకటి ఇట్ కమ్స్ ఫోర్త్, అది ముందుకు వచ్చి అది చేస్తుంది. ఇప్పుడు ప్రవక్త సువార్త పని చేయాలన్నప్పుడు ప్రవక్తగా లేకుండా సువార్త పని చేశాడు. ప్రవక్తగా ప్రవచనాలు చేయలే ఆ సమయంలో. ఇప్పుడు స్వస్థతల కోసం సువార్తలు చేసుకుంటూ పోయినాడు, అక్కడ ప్రవచనాలు చేయలే ఆయన. ఈ ఓన్లీ ఎవాంజలైజ్, సువార్త చెప్పాడు. బట్ వేరైజ్ సువార్తకు బదులుగా వర్తమానాలు, లోతైన వర్తమానాలు చెప్పేటప్పుడు మాత్రము అక్కడైనా సువార్థికుడిగా లేడు. బ్రహ్మ వర్ణాకల్లో చెప్తున్న వర్తమానాల్లో ఆయన సువార్థికుడిగా లేడు. హీ ఈజ్ అ ప్రాఫిట్. ప్రవక్త యొక్క పరిచయం అక్కడ వచ్చింది. అట్లాగే ఒక వ్యక్తికి ప్రవక్త పని అప్పచెప్పబడిన,
స్వార్థ పని అప్పచెప్పబడినా, కాపరి పని అప్పచెప్పబడినా, ఏ పని ఎప్పుడు అప్పచెప్పబడుతుందో వాడి జీవితంలో కొంతమందికి ఇన్స్టంటేనియస్గా మారుతూ ఉంటాయి, కొంతమందికి కొంతకాలం ఇది కొంతకాలం అది అని చెప్పబడుతూ ఉంటుంది. ఇది వ్యక్తిగతమైన పిలుపులు, వ్యక్తిగతమైన గుర్తింపులు. నా మాట వింటున్నారా? చాలామంది ఎందుకని మా పాస్టర్ మొత్తం తిరుగుతలేడు అంటాడు. ఓరే, కాపరి సువార్థికుడు ఎట్లయితాడు? గొర్రెలు తీసుకురావాల్సింది ఎవరు? ఇంకో గొర్రెలు తేవాలా? అవునా? నన్ను కూడా చెందుకు సువార్త చేయట్లేదు అన్నావు అనుకో, నీ గల్ల పట్టుకుని బైబిల్ చూపించావు అనుకో, నువ్వు తేలిపోతావు. నువ్వు దేవాల గొర్రెలు ఏం కాదు, అంతేనా? యేసు ప్రభువై తీసుకురాలే గొర్రెల్ని, సమరయ స్త్రీ పోయి తీసుకొచ్చింది గొర్రెల్ని. ఒక గొర్రె ఇంకో గొర్రెని తెస్తుంది, కాపరిపై గొర్రెని తేడు, కాపరిపై ఇంకో గొర్రెని తెచ్చి దొంగ అంటాడని, అంతేనా? నేను ఇంకో కాపరి యొక్క విశ్వాసంతో మాట్లాడాను అనుకో, వాళ్ళు ఏమంటారు? నా గొర్రెలు ఎత్తుకపోవడానికి వచ్చినటువంటి దొంగరా వీడంటారు నన్ను. అందుకే వేరే కాపరి కింద ఉన్న విశ్వాసంతో నేను మాట్లాడడం మానేసా. విశ్వాసతో మాట్లాడాలా, కాపరితో మాట్లాడాలా, అది అంతే. మళ్ళీ ఏమంటాడు చూడదు, ఒక కాపరి సువార్థికుడు కానేరడు. ఒక సువార్థికుడు సంఘ కాపరి ఎట్లా అవుతాడయ్యా? ఊరూరా సంఘం అంతా తిరుగుతూ కొంతమంది సువార్థికులు ఉన్నారు. లేడు, ఇంగ్లీష్లో మాట్లాడతారు. ఇంగ్లీష్ బోధ చాలా ఇష్టం అందరికీ. ఒకసారి రా, నీకు నేను ఇంగ్లీష్లో బోధ చేస్తా, నీ జీవితంలో వినని వొకాబులరీ చెప్తా నీకు. ఈ డిక్షనరీ పట్టుకొని చూడాలి ఆయన. అర్థం కాని భాషలో నీకు వేల మాటలు మాట్లాడకంటే అర్థమగు భాషలో సంఘంలో 5 మాటలు పలుకుంటే మేలన్నాడు పౌలు గారు. అంతేరా? ప్రజలు అట్లా లేరు. ఆసక్తి ఎట్లుంటుందంటే పక్కన ఒకటి ఇంగ్లీష్లో గాడ్ ఈజ్ కమింగ్, ద లార్డ్, దేవుడు రాబోతున్నాడు. అబ్బా అంతే, అలా ఆసక్తిగా ఉంటుంది. మొత్తం రోమాలు లిక్కపరుచుకుంటాయి. అర్థమవునట్టుగా ఒక 5 మాటలు మాట్లాడలే చూడాలన్నారు ఆయన. అదే కదా పౌలు గారు చెప్పింది. విచిత్రమైనటువంటి ప్రజలు, ఎన్నటికీ మారలేడు అట్లా. ఒక సువార్థికుడు కాపరి కాడు. సువార్థికునికి నాలెడ్జ్ వేరు, సువార్థికుడి యొక్క బాధ్యత వేరు. సువార్థికుడు సంఘాన్ని కట్టడు, ఆయన పునాది వేసి అక్కడ సువార్త వర్తమానం చెప్పి వెళ్ళిపోతాడు అంతే. కట్టుకుంటూ పోయేవాడు కాపరి. అన్నిటికన్నా కాపరి పరిచర్య ఒక గొడ్డు పరిచర్య, ఎద్దుతో పోల్చబడింది. చాలా భారంతో కూడుకున్న పని. సువార్థికుడు వస్తాడు, వర్తమానం చెప్తాడు, ఆ కాపరి పెట్టింది ఇచ్చి తీసుకుని వెళ్ళిపోతాడు. వారి బాధ్యత అంతే. కాపరి అట్లా ఉన్నాడు. ఒక కాపరి ఇంకో సంఘానికి వెళ్తే అక్కడ కాపరి ఇవ్వడు, సువార్థికుడు పోవాల్సింది అక్కడికి. ఇప్పుడు నా సంఘం మీద నేను ఎట్లా మాట్లాడానో ఇంకో సంఘం మీద అట్లా మాట్లాడదాన్ని ఊరుకోరు, అంతేనా? నా కొడుకుని కొట్టాడు, నీ కొడుకుని ఊరుకుంటావా? ఎవడో నా కొడుకుని కొడుతున్నావు అంటావు లాస్ట్కి. ఇక్కడనే కాపరినే, మరొక సంఘానికి వెళ్తే నేను సువార్థికుని అయిపోతా. ఆ పిలుపు నాకుంటే నేను పోవాలా, లేకపోతే నేను పోకూడదు, అంతే. అది తర్వాత మైక్ ఇవ్వండి ఒకసారి. మైక్ ఎక్కడ దాకా పోద్దా చూడండి. చదవండి. వద్దు చదవండి. మొదటిగా అపోస్తులను, పిదప ప్రవక్తలను, తర్వాత ఉపదేశకులను, మొదలగు వారిని నియమించెను. దేవుడు వారిని సంఘంలో నియమించి మరియు దేవుడు వారికి ఒక అధికారమును ఇచ్చి ఉండెను. అయితే ఉదయమున నేను ఆ మూలరాయిని వేసినప్పుడు ఏలైనగా ఇప్పుడు మీరు గనుక ఆత్మ సంబంధమైన యెడల మీరు దాన్ని గ్రహించుదురు. ప్రజల యొక్క ఆర్తనాదములను బట్టి మీరు దానిని బ్రద్దల కొట్టి బయటకు తీసిన యెడల లేదా పుస్తకమును తీసుకొని 68 చదవండి. ఇప్పుడు అట్లయినచో మనం ఇప్పుడు సరిగ్గా కాలం యొక్క ముగింపునకు వచ్చి ఉన్నాము. ఎప్పుడైతే దేవుడు నిన్ను పిలిచినచో, నన్ను పిలిచినచో అప్పుడు వినండి. ఇది పునరావృతం అవ్వకూడదు. దిస్ ఈజ్ నాట్ టు బి రిపీటెడ్. ఇది మరలా చెప్పకూడనిది, అవ్వకూడనిది. ఆయన నన్ను ప్రవక్తగా నుండుటకై పిలిచిన యెడల అటువంటప్పుడు నిశ్చయముగా నేనైతే అటువంటి ఒక అధికారమును కలిగి లేను. ఇప్పుడు ఒకవేళ మీరందరూ ప్రవక్త అంటున్నారు కనుక, నేను నిజంగానే ప్రవక్తను అయితే కనుక ప్రభు నన్ను ఒకవేళ అలాగనే పిలిచినట్లయితే అలాంటి ప్రవక్తలకు అనుగుణంగా నేను నడుస్తూ ఉంటాను, అలాంటి కార్యాలే చేయాలి నేను. కానీ ఇప్పుడు అంటారు చూడండి,
ప్రవక్తలు సువార్తీకరణ చేయరు. ప్రవక్తలు సువార్త చెప్పరయ్యా, కానీ నేను చెప్తున్నానుగా. ఖచ్చితంగా అతడేమి చేయవాలని దేవుడు కోరుచున్నాడని దానిని సూటిగా పొందినంత వరకు ఒక ప్రవక్త అయినవాడు తనకు తానుగా అరణ్యంలో దేవునితో ఒంటరిగా దాగుకొని ఉండును. A prophet hides himself in the wilderness. ఒకటి ప్రజల యొక్క దిద్దుబాట్ల కోసం మరల బోధిస్తున్నాను కానీ ప్రవక్తను కాదన్నాను. నేను సువార్త చేస్తున్నాను కాబట్టి ప్రవక్త కాదనుకున్నాడు. ఆయన ఒకసారి బయటకు వచ్చి యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడని చెప్పి అంటే అడవిలోకి దాక్కోలిపోవాలి ప్రవక్తలాగా. అట్లా నేను చేయడం లేదు. నేనేం చేస్తా ఉన్నా, ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి, ఒక సంఘం నుంచి ఇంకో సంఘానికి, ఒక సభ నుంచి ఇంకో సభకి వెళ్తున్నా. కానీ నిజమైన ప్రవక్తని పిలువబడిచిన వాడు ఎల్లవేళలో ఏం చేస్తాడు? వాడు వెళ్ళి మళ్ళీ అరణ్యంలో దాక్కుంటాడు. ప్రవచనం చెప్పి వెళ్ళి అరణ్యంలో దాక్కుంటాడు. ఇప్పుడు దాక్కోవడం లేదు కాబట్టి నన్ను నేను ప్రవక్త అనుకోవడం లేదయ్యా. ఆయన తను ప్రవక్త అని చెప్పుకోపోవడానికి, ఆ 7th మెసెంజర్ నేనే అని బలంగా చెప్పకపోవడానికి, నా తర్వాత మరొక గ్రేట్ వన్ రాబోతున్నాడు అని తాను చెప్పడానికి ఇవే కారణాలు. ఆ 8వ వర్తమాని కూడా చెప్పడానికి ఇప్పుడు వచ్చిన మీరు చెప్పాల్సిన కూడా ఇవే. కానీ స్టాండింగ్ ఇన్ ద గ్యాప్ అనే వర్తమానం చాలా స్పష్టత ఇస్తాడు ఆయన. యు ఆర్ నాట్ లైక్ ఎ ఓల్డ్ టెస్టిమెంట్ ప్రాఫిట్. నువ్వు పాత నిబంధనలు ఉన్న ప్రవక్త లాంటి వాడివి కాదు నాయన. నువ్వే అన్నావుగా, దెర్ ఈజ్ ఎ కమింగ్ ఆఫ్ ఎ ప్రాఫిట్ విత్ ద స్పిరిట్ ఆఫ్ ఎలైజా, ద గ్రేట్ వన్. ఒక గొప్పవాడు, నాట్ ద వన్, ఇట్స్ ఎ గ్రేట్ వన్. ఎవడో ఒకడు కాదు, చాలా గొప్పవాడు ప్రవక్త అయినటువంటి ఏలియా ఆత్మ యొక్క పరిచయంలో రావాలన్నాడే. అతను గొప్పవాడై ఉన్నప్పుడు మిగతా ప్రవక్తలాగా ఉన్నాడు ఆయన. ఆయన వ్యత్యాసమైన వాడు, ప్రత్యేకమైన వాడు, ప్రత్యేకమైన బాధ్యతలు కలిగిన వాడు. అంటే సరే, దీనికి కొంచెం ముందుకు సాగిపోదాం. మరియు అతడు బయటకు కదం తొక్కి తన వర్తమానమును ఇచ్చును మరియు తిరిగి మరలా అతడు అరణ్యంలోనికి వెళ్ళిపోవును. ఈ మాటలు, ఇలాంటి ఆలోచన ఆయన గుండెకు గుచ్చి ఉండడం వల్ల తాను ప్రవక్తని అని కానీ 7వ వర్తమానికులని భయంకరంగా బలంగా చెప్పడానికి ఆయనకు అడ్డుగా నిలబడ్డాయి. అవి నేను ప్రవక్తనైతే వచ్చి కథం తొక్కి గట్టిగా యెహోవాకు సెలవిచ్చుచున్నాడని ఒక మాట చెప్పేసి నేను వెళ్ళి మళ్ళీ అరణ్యంలో కూర్చోవాలి. నేను అట్లా కూర్చోవడం లేదుగా. మరి నన్ను నేను ఎలాగో ప్రవక్తని చెప్పుకుంటా? నేను సువార్త చేస్తా ఉన్నా కానీ ప్రవక్తను సువార్త చేయరుగా. నేను ఎలా చెప్పుకుంటా ప్రవక్తనని? ప్రజల మంచి కోసం అని చెప్పి నన్ను ప్రవక్త అనుకోవద్దు అంటున్నారు. నేను ఎలా చెప్పుకోవాలా ప్రవక్తనని? తర్వాత స్వార్థికులు చేయనట్లు కూటములను ఏర్పాటు చేసి సహకారములు పొంది మరి అటువంటి బలి చేయుటకు అతడు ఒక స్వార్థికుడు కాడు. అతడు స్వార్థికుల వలె బోధించాడు. ఆయన ప్రవక్త అనేవాడు ఎప్పుడు కూడా అలా బోధించాడు. అతడు కేవలం యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు అన్నది కలిగి ఉండును. ఆలోచన. ఆయన కేవలం దశేదలాడు అంటాడు అంతే. ఆయన యెహోవా సెలవిచ్చుచున్నాడు అన్న పదంతో మాట్లాడి చెప్పి మళ్ళీ అరణ్యంలో దాక్కుంటాడు. కానీ నాలాగా సువార్తలు, ఇవన్నీ, ఈ ఉదాహరణలు, ఉపమానాలు ఇవేవి చెప్పడు ప్రవక్త అనేవాడు. మీటింగ్లు, కూటములు పెట్టాడు ఆయన. కానీ నేను పెడుతున్నాగా. కానీ ఆలోచన చేయండి, పౌలు గారు ప్రవక్తేనా? అబ్సల్యూట్లీ ప్రవక్తే. అపోస్తల కార్యముల్లో పేతురుతోను మిగిలిన వాళ్ళతో ఆయన మీటింగ్ పెట్టుకున్నాడు. ఆయన తర్వాత మాట అంటాడు, అపోస్తలుడైన పౌలు మీటింగ్ పెట్టాడుగా. ఇవన్నీ దేవుడు నిన్ను నువ్వు ప్రవక్త కాదని ఎందుకంటున్నావు, నేనే ప్రవక్త అనడంగా అని దేవుడు తర్వాత బయలుపరిచినటువంటి సర్వసత్యాలలో ఆయన తెలుసుకున్న విషయము. అయ్యో, నేను మిగిలిన 6 ప్రవక్త లాంటి ప్రవక్తను కాదు, నేను పాత నిబంధన ప్రవక్త లాంటి ప్రవక్తను కాదు. ఐ ఆమ్ ద గ్రేట్ వన్, ఐ ఆమ్ ద 7th వన్, ఐ ఆమ్ ది స్పెషల్ వన్. తర్వాత తెలుసుకున్నాడు ఆయన విషయాన్ని. అది తెలుసుకునేంత వరకు ఆయన మాట్లాడిన మాటల్లో ఉన్న విషయాలను పట్టుకొచ్చి ఒకడు 8వ ప్రవక్త ఉన్నాడు అనగానే నమ్మేటువంటి ప్రజలు, జారిపోయే ప్రజలు ఎక్కువ మంది ఉన్నారు. బ్రహ్నం గారి తర్వాత ఇంకొక వర్తమానికుడు ఉన్నాడు. వర్తమానం చెప్పాక మనకు తెలిసిన వాళ్ళలోనే వాళ్ళ తల్లి, వాళ్ళ సహోదరు ఇద్దరు జారిపోయినారు. ఎందుకయ్యా అంటే వాళ్ళకి తెలియక ఈ విషయాలు, వర్తమానం పట్ల అవగాహన లేకపోవడమే. ఆయన ఏ సందర్భాల్లో మాట పలకవలసి వచ్చింది, దేన్ని బట్టి దాని ప్రవక్త కాదు, ఇంకా 8వ వాడు, నా తర్వాత రాబోయేవాడు ఇంకొకడు ఉన్నాడు, ఎందుకు అన్నాడు అన్న విషయాన్ని కారణాలు పట్టుకోలేకపోవడమే అన్నిటికీ అతిపెద్ద కారణమే. తర్వాత చూడండి, అంతే అయినది అతడు దానినే ఇచ్చును, దానిని వెదజల్లును
మరియు ఆ ముక్కలు ఎక్కడ పడవలను అక్కడ పడును. అటు తర్వాత అతడు మరలా వెళ్ళిపోవును. అతడెచ్చడనున్నాడో ఎవరికీ తెలియదు. కానీ ఈయన ఎక్కడున్నాడో అడ్రస్ సహా అందరికి తెలిసిపోయింది. లెటర్లు కూడా వస్తున్నాయి ఈయనకి. సాధారణంగా ప్రవక్త ఎక్కడ ఎవరికి తెలియకూడదు. చెప్పబట్టుకుని అడవిలోంచి రావాలా, మన అడవిలోకి వెళ్ళి దాక్కోవాలా. ఈయనేమో ఎక్కడున్నాడో అందరికి తెలిసిపోబట్టా. నన్ను ప్రవక్తను ఎట్లా అంటున్నారు మీరు? కన్ఫ్యూజన్లో ఉన్నాడు. ద బెనిఫిట్ ఆఫ్ డౌట్. అదేనా? ఇంతకు మీరు అంటే మీరు విశ్వాసలేనా? మీరు తప్పు చేసినప్పుడు ఇప్పుడు ఇదే ప్రశ్న అడిగారు ఏమంటారు అప్పుడు? డౌటే. మళ్ళీ 2 రోజులకి ఏమంటారు మీరు? ఆమె. ఇంతకు అవునా కదా నువ్వు? ఖచ్చితంగా అవునయ్యా. వీఆర్ ప్రిడెస్టినేటెడ్, వీఆర్ ఎలెక్టెడ్, వీఆర్ ద చూజన్ వన్. We will be in the heaven with the God. That is for sure. Amen. తర్వాత అతడెక్కడో ఏకాంతముగా ఉండును. ఇప్పుడు నేను చేయజాలను, లేదా అట్లుంటకు నన్ను ఆయన పిలిచినా గాని నేను ఒక స్వార్థికునిగా ఉండలేను. చాలు. ఇక మీరు ఆ వర్తమానం ఇంటికి వెళ్ళి చదువుకోండి. ఆయన నేను ఎందుకు ప్రవక్తను కాదు అని తను అనుకుంటున్నాడో పూర్తి సమాచారం చెప్తాడు. ఇంటికి వెళ్ళి చదవమని చెప్పినప్పుడు చదవండి, ఆశీర్వాదాలు వస్తాయి. తర్వాత 61-012 ఇదొక్క మాట చూసేసి మనం ముగిచ్చేద్దాం. ఇది అంశం ఇప్పుడే ముగిసిపోదు, ఇంకా చాలా ఉన్నాయి. 61-012 క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ అనే వర్తమానంలో 386 386 పేరా తెలుగులో ఉందో చూడండి అమ్మా. Now if you will notice, ఇప్పుడు మీరు గ్రహించినట్లయితే ప్రశ్నలు మరియు సమాధానాల వర్తమానంలో 386 పేరు. ఇప్పుడు ఇఫ్ యూ విల్ నోటీస్, ఒకవేళ మీరు గమనించినట్లయితే, మరియు చిన్న విల్లి ఇప్పుడు వినండి అయ్యా. ఆ 7 నక్షత్రాలు 7 సంఘకాలాలు ఇట్లా సువర్ణ దీప స్తంభాలలో గీసి ఆ ఒక నక్షత్రం పెట్టి ఆ నక్షత్రం కింద ఆయన ఏ పేరు రాయలే. ఏమని రాశాడు? ఆయన ఏలియా అని రాశాడు. కానీ సహోదరుడు లిటిల్ విల్లీ అనే వ్యక్తి అక్కడ నక్షత్రం కింద ఏలియా అని తీసేసి బ్రహ్మ పేరు రాశాడు. ఆయన నా మాట వింటున్నారా? ఆయన తన పేరు తను రాసుకోలే. ఆయన చాట్ వేసినప్పుడు ఆ 6 పేరు రాశాడు. 6 నక్షత్రాలు 6 చంద్రులు గీసి పెట్టాడు. అందరి పేరు రాశాడు. కానీ చివరి చంద్రుడు ఒకటి గీసి దాని కింద ఒక నక్షత్రం పెట్టి దాని కింద ఏలియా అని పెట్టేశాడు, ఖాళీ వదిలేశాడు ఆయన. కానీ ఈ లిల్లీ అనే సహోదరుడు ఏం చేశాడంటే ఏలియా లేదు, ఖాళీ లేదు, నీ పేరు రాస్తాను పేరు రాశాడు. అప్పుడు దాన్ని దృష్టిలో పెట్టుకుని అంటాడు ఏమని, ఆ స్టార్ ఆ నక్షత్రం కింద నా పేరు రాశాడు ఆయన. అందు కారణం బట్టే అది నేను అలాగ దాన్ని దొరిలిచ్చాను. మీరు చూస్తే, ఎందుకంటే నేను అసలు ఇలాగ అనుకోవడం లేదు. ఎలాగూ నేను ఎంత వీలైతే అంత యథార్థంగా మాట్లాడడానికి ప్రయత్నం చేస్తా ఉన్నాను. అయ్యా ఏమన్నాడు తెలుసా? ఇప్పటిదాకా ప్రవక్త కాదు అన్నాడు. ఈ సరేకంగా అసలు నేను 7వ నక్షత్రం సంబంధించిన ఆ దూతనే కాదు, ఆ దూతకి నాకే సంబంధం లేదు. ఏమన్నాడు? ఐ డోంట్ హ్యావ్ ఎనీథింగ్ టు డూ విత్ దట్ మెసెంజర్. అసలు ఆ నక్షత్రంకి ఆ దూతకి నాకే సంబంధం లేదు అన్నాడు ఆయన. ఈ వర్తమానం యాక్చువల్లీ ఈ మెసేజ్ ఇవన్నీ మీరు వర్తమానంలోకి వచ్చి తెల్లారి చూపించాల్సింది ఎవడైనా. తెల్లారే వర్తమానంలోకి వచ్చిన తెల్లారి చూపిస్తే మారిపోతారు. కరెక్టేనా? ప్రవక్త కాదన్నాడు, సరే ఒక కారణం అనుకోవచ్చు. ఇప్పుడు ఏకంగా 7వ నక్షత్రం దూత కాదంటున్నాడు ఈయన. ఐ డోంట్ హ్యావ్ ఎనీథింగ్ టు డూ విత్ దట్ మెసెంజర్. అయ్యా అసలు ఆ దూతకి నాకే సంబంధం లేదు, నేను కాదు అన్నాడు ఆయన. ఇప్పుడు చెప్పండి అయ్యా, ఇలాంటి వాటిని బట్టి 8వ దూత అని చెప్పి కూడా నమ్మడానికి అవకాశం లేదా? కుండపోత వర్షంలా కనబడుతుంది. ఖచ్చితమైన ఆధారాలు ఉంటున్నాయి. ఖచ్చితంగా నేను అందుకే అంటాను మీకు, ఒకడు 8వ వర్తమానికుడు ఉన్నాడని ఒక దుర్బోధ పట్టుకొని వచ్చాడంటే ఊరికే వాడు ఏ ఆధారం లేకుండా రాడు. వాడు ఆధారాలు చూస్తే దిమ్మ తిరిగిపోద్ది. ప్రత్యక్షత దేవుడి శక్తి అనుగ్రహం ఉన్నాడు దాన్ని పట్టుకొని దాటిపోగలుగుతాడు.
లేకపోతే వాడు చూపించే ఆధారాలతో ఎగిరి ఖచ్చితంగా. అందుకే కదా చాలామంది ఈ వర్తమానంలో 16, 20, 30 సంవత్సరాల ఉన్నోళ్ళు కూడా 8వ వర్తమానికుల్లో జారి పడిపోయినారు. ఊరికే పడిపోలే. వాళ్ళు ఏమనుకుంటారండి, మనం ఈ వర్తమానాన్ని మహాజ్ఞానం అంటే వాడు 8వ వర్తమానికి మహాజ్ఞానం అంటాడు వాడు దాన్ని. ఈ వర్తమానంలో మనం చూడలేని మరీ లోతైన విషయాలని చెప్పుకొని వాడు మనల్ని పిచ్చోలాగా చూస్తాడు, మనల్ని పాలదాగా పిల్లలాగా చూస్తాడు. చూసి 8వ వందలకి వెళ్ళిపోయినారు వాళ్ళంతా. ఐ డోంట్ హ్యావ్ ఎనీథింగ్ టు డూ విత్ దట్ మెసెంజర్. అసలు ఆ వర్తమానికుడితో, ఆ నక్షత్రంతో, ఆ దూతతో నాకు ఏ సంబంధం లేదు. ఆయనే ప్రవక్త కాదన్నాడు, ఆయనే దూత కాదన్నాడు. నువ్వు ఎట్లా అంటున్నావు? తర్వాత చూడండి, అవును అది సత్యమే. ఐ బిలీవ్, నేను నమ్ముచున్నాను. ఆయన సంఘంలో ఒక చిన్న పాత్ర చేయడానికి పంపించబడిన వాడనే అనుకుంటున్నాను. కానీ ఆ దేవుని కంటే ముందుగా రావలసిన వాడు వచ్చు వరకే నేను కేవలం ఈ వర్తమానాన్ని కొంచెం నిర్మాణం చేసి పెట్టి వెళ్ళిపోయి ఆ యెహోవా కంటే ముందుగా రావాల్సినటువంటి ఆ పరిచయం చేసే వ్యక్తి వరకు వచ్చే వరకే నేను ఉండాల్సింది అని నమ్ముతున్నాను అన్నాడు ఆయన. ఇప్పుడు చెప్పండి, 8వ వాడు ఉన్నాడా లేదా? ఆధారాలు చూపించండి అయ్యా. రాదు. ఇన్ని ఆధారాలు ఏం చూపించినాక నా ప్లేస్లో వాడు 8వ వర్తమానికి నమ్మేటోడు వచ్చి కనుక ఇవే చూపించి నువ్వు లేడన్న దానికి ఆధారాలు చూపించాను అనుకో, ఏం చూపిస్తావు? ప్రవక్తే 10 చోట్ల అన్నాడు ఏమని, నేను ప్రవక్తనే కాదని. 2 చోట్ల అంటాడు నేను అసలు ఆ వర్తమానికుని కాదు, 7వ సంఘకాలానికి ఆ 7వ నక్షత్రం నాకు సంబంధమే లేదు, నేను నా తర్వాత రాబోవాడికి నేను ముందుండి చిన్న పునాది వేస్తున్నా అంతే, కొంత బాగా చేయడానికి వచ్చాను అంతే. ఏ ఆధారం చూపించి చెప్తావు వాడికి? ఆ ఆధారం ఎట్లా ఉండాలంటే ప్రవక్త మాట కంటే నీ మాట జెన్యూన్ అయ్యేటట్టుగా కనబడాలా. మరి ఐ డోంట్ హ్యావ్ ఎనీథింగ్ టు డూ విత్ దట్ మెసెంజర్. నేను కేవలం ఆ ఫోర్ రన్నర్ని, ఆ పరిచయం చేయడానికి ముందు వచ్చే వ్యక్తికి ముందుగా ఈ వర్తమానంలో కొన్ని మెట్లు కట్టడానికి మాత్రమే వచ్చినటువంటి వ్యక్తినే అంటున్నాడు ఆయన. తనకు తానే ఈ మాట అంటుంటే 8వ వర్తమానికులోని పడరా మీరు? అయ్యా 8వ వర్తమానికుడు ఉన్నాడని పడేటోళ్ళని చూసి జాలేస్తుంది మీకు. ఇప్పుడు వాళ్ళు కనుక చూపించే ఆధారాలు చూపిస్తే జాలి కాదు, మన నోరులు మూయబడతాయి. ఫస్ట్ సమాధానం చెప్పలేక ఇట్టగా నిలిచిపోతారు మనం. తర్వాత ఇంకొచ్చి ముందుకు రండి. ఐ బిలీవ్, కానీ నేను నమ్ముచున్నా, నేను ఏమై ఉన్నానో అది నాకు తెలుసు అన్న విషయం అంటూ నమ్ముతున్నాను అంటున్నాడు ఆయన. నేను ఈ కాలానికి గడియకివ్వబడిన వర్తమానం నా దగ్గర ఉందని నమ్ముతున్నా. నేను ఇప్పుడు నమ్ముచున్నా ఇదే ఈ కాలానికి ఇవ్వబడిన వెలుగని. ఆ కాలం యొక్క రాకడ కొరకే ఇది సూచిస్తుంది, అటువైపుగా ఇది ప్రయాణం చేస్తుందని నమ్ముచున్నా. ఇప్పుడు let me make it. I know I am pinching my time here. And I got this others such fine questions I don't want. Yeah. It's చాలు మీరు వింటున్నారా? మనం ఇంకా మరొక ఇదే సిరీస్లో ఒక వర్తమానాన్ని కొంత మట్టికి ఆపేశాము. ఏదది? సహోదరుడు బ్రహ్నం గారిని దేవుడని క్రీస్తుని పిలుస్తున్నారు కొంతమంది అని. అట్లా పిలవడానికి కారణాలు ఏందో అనే విషయాలు ఇట్టగా నేను చూపించాను అనుకోండి, ఇంత బలమైన ఆధారాలు పెట్టుకొని వాళ్ళు నమ్ముతున్నారా అంటారు మీరు. 8వ వర్తమానికుడు ఉన్నాడని నమ్ముచున్న వాళ్ళు చెప్తున్న ఆధారాలు చూసినప్పుడు ఎట్లా కనబడుతున్నాయి? సాలిడ్ ఉన్నాయా లేదా? వెరీ సాలిడ్. ఎవరో 3వ వ్యక్తి చెప్పింది కదా, ప్రవక్త చెప్పిన మాటలే మళ్ళా. కానీ అయ్యా 8వ వర్తమానికుడి గురించి ఎంత జాగ్రత్తగా ఉండాలంటే నేను వచ్చే వర్తమానంలో చెప్తాను మీకు. ఆ 8వ వర్తమానికుడి స్థానంలో ఈ రోజున కొంతమంది జోసెఫ్ బ్రహ్నం గారిని పెట్టినారు. నా మాట వినండి. నేను వచ్చే వర్తమానం ఈ వర్తమానం కొనసాగింపులో మరుసటి భాగంలో దేవుని చిత్తం అయితే మరుసటి భాగంలో అవుతుందో మన తర్వాత తెలియదు, కానీ జోసెఫ్ బ్రహ్నం గారిని ప్రవక్త యొక్క స్థానంలో కూర్చోబెట్టి దే ఆర్ సపోర్టింగ్ ద జోసెఫ్ బ్రహ్నం యాజ్ హీ ఈజ్ ఎ ప్రాఫిట్. ఆయనను ఒక ప్రవక్తగా తీసుకొని ఆయనను ఏం చేస్తున్నారో తెలుసా? భయంకరంగా నమ్ముచున్నారు. ఎందుకంటే ఆయన 2018లో జనవరి నెలలో దేవుడి చిత్తమైన పట్ల ఏమై ఉన్నదో కనుక్కోవడానికి అరిజోనా ప్రాంతానికి వెళ్ళాడు.
ప్రార్థనలో ఉండి ఏకాంతంగా దేవునితో గడపడానికి ప్రవక్తలాగా వెళ్ళి ఆయన మరలా మార్చి నెల 11వ తారీఖు తిరిగి వచ్చాడు. తిరిగి వచ్చి ఆయన తన సంఘంలో చెప్పిన మాట వినాలా మీరు? ఇప్పుడు ప్లే చేస్తాను నేను. ఈ వర్తమానం ఉత్తుత చెప్తున్నాను అనుకుంటున్నారా? ఈ రోజున పేరు మోసిన బల్లలు గుద్ది చెప్పే, ఇంగ్లీష్లో బోధించే, హిందీలో బోధించే గొప్ప గొప్ప పాస్టర్లు జోసెఫ్ బ్రనన్ గారికి ప్రవక్తక స్థానాన్ని అప్పచెప్పినారు. కరెంట్ అఫైర్స్ అంటే తెలుసా మీకు? కరెంట్ అఫైర్స్ అంటే ఏంటి? ప్రస్తుతం చోటు చేసుకుంటున్న విషయాలు కదా. అట్లాగే ఈ వర్తమానంలో కూడా కరెంట్ అఫైర్స్ తెలియాలి నీకు. మళ్ళీ ఇప్పుడు జరుగుతున్న విషయాలు తెలవాలిగా. ఇప్పుడు చూడండి, నేను ఆ మాటను మీకు ఇప్పుడు ఆయన పలికిన మాట, ఆయన స్వరమే, ఆయన స్పీచ్, ఆయన చెప్పింది మీకు చెప్తా చూడండి, మీకు వినిపింపజేస్తా. సిద్ధంగా ఉన్నారా? నిద్ర వస్తుందా? సిద్ధంగా ఉన్నారా? దేనికి ఆమెను రాలేదు. సిద్ధంగా ఉన్నారా దానికి ఒక ఆమెను వచ్చాయి, నిద్ర వస్తుందా దానికి ఆమెను రాకపోయాయి. ఈ వర్తమానం మిమ్మల్ని కదిలించకపోతే మిమ్మల్ని ఇంకేది కదిలిస్తుంది? రాతి హృదయాలు అయిపోయినాయా మనవి? ఇంత ఘోరమా? నేను ఒక మాట అడుగుతా, ఇప్పుడు నువ్వు ఉన్న నీ ఆత్మీయ పరిస్థితులు నువ్వు పరలోకరాజ్యానికి వస్తావా? ఈ నిద్రమబ్బులతోనే, ఈ అలసటలతోనే, ఇప్పుడు నా వాక్యం పైన ఆసక్తి పట్టే దీంతో వచ్చేస్తావా? 10 లక్షల్లో ఒకడు గుర్తుంచుకో, విడవబడినప్పుడు రొమ్ము కొట్టుకుంటావు, జాగ్రత్త. జాగ్రత్తగా వినండి. I've returned from Arizona with the word of the Lord for us. 2018లో జనవరి నెలలో నేను దేవుని దగ్గరికి వెళ్ళి స్వరాన్ని తెచ్చుకుంటానని వెళ్ళినాడు. ఒక్కడు వెళ్ళిపోయినాడు, ఎవరికి చెప్పకుండా ఎక్కడ పోయినాడు కూడా తెలియదు. వెళ్ళినాడు మార్చి 11వ తారీఖు రిటర్న్ వచ్చేసి ఆయన అంటున్నాడు, ఐ హ్యావ్ రిటర్న్డ్ ఫ్రమ్ అరిజోనా విత్ ద వర్డ్ ఆఫ్ లార్డ్ ఫర్ అస్. నేను దేవుని యొక్క మాట సరి చేయండి వాళ్ళని, నువ్వు ఇట్రా, దేవుని యొక్క స్వరముతో దేవుని మాటతోనే ఇప్పుడు వచ్చాను అన్నాడు. ఆ మాట వినగానే సంఘం అంతా ఎట్లా ఆనందంతో కోలాహలంతో చప్పట్లు కొట్టారు. వింటున్నారా? దేవుడి స్వరంతో వచ్చానని చెప్పగానే ఎట్లుంది? మళ్ళీ వినండి, జాగ్రత్త. అది జోసెఫ్ బ్రనన్ గారి వాయిస్. అది చప్పట్లు. ఇక దేవుడి స్వరంతో వచ్చాడంటే ఎట్లుంటుంది ఆనందము? ఆయన ఏ వర్తమానం దేవుని దగ్గరికి తీసుకువచ్చాడు తెలుసా? కీప్ ప్లేయింగ్ ద టేప్స్. ఆ యొక్క టేపులను మీరు వినండి, టేపులు నడిపించండి, టేపులు వింటూనే ఉండండి అన్న స్వరం విన్నాడంట ఆయన. నేను తప్పని చెప్పడంలే, నేను జోసెఫ్ బ్రనన్ గారు నమ్ముతున్నా, ఆయన చెప్పిన మాటలు నేను నమ్ముతున్నా. ఆయన ఏమంటాడంటే కీప్ ప్లేయింగ్ ద టేప్స్, టేపుల్ని కొనసాగించండి, టేపులు వినండి, టేపుల్ని బోధించండి, టేపుల్లోనే ఉండండి. తర్వాత చూడండి ఏమంటాడు, చప్పట్లు, కోలాహలం, దేవుడి స్వరము, దేవుడి వాక్యము. మూడు నెలలు పోయేస్తే అట్లాగే ఆనందం ఉంటుంది. వస్తుంది చూడండి. You are in my perfect will. Keep playing those tapes. I'm coming for you. ఇది ఆయన దేవుని దగ్గరికి వెళ్ళి తెచ్చుకున్న మెసేజ్. ఏమని? కీప్ ప్లేయింగ్ ద టేప్స్, యు ఆర్ ఇన్ మై పర్ఫెక్ట్ విల్, ఐఎమ్ కమింగ్ ఫర్ యూ. టేపుల్ని నడిపిస్తుండు, టేపుల్ని బోధించు, టేపుల్ని విను, నువ్వు నా పరిపూర్ణమైన చిత్తంలో ఉన్నావు, నేను రాబోతున్నాను అన్న స్వరాన్ని 2018 మార్చి 11వ తారీఖు నాడు ఆయన అరిజోనా ప్రాంతంలో 2.5 నెలల కంటే పైగా వ్యక్తిగతంగా దేవునితో పాటు గడిపి తెచ్చుకున్న స్వరం అది. ఈ స్వరం తెచ్చుకుని అందరూ చాలామంది జోసెఫ్ బ్రనన్ గారికి ప్రవక్త యొక్క స్థానాన్ని ఆపాదించేశారు. దే నేమ్డ్ హిమ్ యాజ్ ఎ ప్రాఫిట్. ప్రవక్త కూడా అన్నాడుగా, నా వెనకాల 8వ వాడు ఉన్నాడని. ఎక్కడి నుంచి ఎక్కడికి కనెక్షన్ ఇచ్చారో చూసారా? అయ్యా, అప్పుడు కొన్నిసార్లు అనిపిస్తుంది మీకు ఏం చెప్పకపోవడం మేలని.
ఏం తెలియకుండా నమ్మకంగా బతకడం మీరు అన్నీ తెలుసుకొని కన్ఫ్యూజ్ అవ్వడం కంటే కదా కదా. ప్రసంగి పలికిన మాటే, వాడు పుట్టి లోకంలోకి వచ్చి కష్టాలు చూడడం కంటే పిండంలో ఉన్న చచ్చిపోయినాడు మేలు అన్నట్టు. కానీ ఆ పిండంలో ఉండి చచ్చిపోయినోడికి పరలోక రాజ్యం ఉందో తెలియదుగా. నా మాట వింటున్నారా? ఈ ఒక వర్తమానం ఒక సిరీస్ మనం చెప్తున్నామంటే అది ఊరికే మనకు లాభదాయకము. అది ఈ 60 ఏళ్లలో మూలకెత్తిన తప్పుడు బోధల్ని, ప్రజెంట్ నడుస్తున్న తప్పుడు బోధల్ని ఎవరైతే జోసెఫ్ బ్రానం గారిని, ఐఎమ్ నాట్ సే జోసెఫ్ బ్రానం ఇప్పటి వరకైతే ప్రవక్త కాదు, రేపటి దినాన్ని ఆయన దేవుడు ఎన్నుకుంటాను నేను చెప్పలేను. కానీ ఆయన యుగానికి కానీ ఒక కాలానికి కానీ ప్రవక్తగా ఎన్నడికి ఉన్నాడు. ప్రవచన వరం కలిగిన ప్రవక్తగా ఉంటాడేమో కానీ he is not the great one, he is not the 8th messenger, he will never be. కానీ నేడు ఆయన ఇంకా ప్రవక్త తర్వాత ప్రవక్త అవుతాడేమో అని చెప్పి ఆయనకు మద్దతు పలుకుతున్నటువంటి మన తెలుగు రాష్ట్రాల్లో గట్టిగా బోధించే ప్రజలే, పెద్ద పెద్ద పాస్టర్లే. రోజున ఎదురుపడినప్పుడు మాట్లాడాలి దేవుని బట్టి. టేపులు విను, టేపులు బోధించు, నువ్వు నా పరిపూర్ణ చిత్తంలో ఉన్నావు, నేను వస్తున్నాను, రాబోతున్నాను, స్వరం వినొచ్చాడు. నేను నమ్ముతున్నాను చెప్పిన మాటని. బట్ దట్ డజంట్ మేక్ ఎనీబడి ఎ ప్రాఫిట్. అదొక వ్యక్తిని ప్రవక్తగా చేయదు, 8వ వానికి అసలు చేయదు. నువ్వు వెళ్ళి కొంతకాలం కూర్చొని ప్రార్థిస్తూ నీకు కూడా దేవుడు అలాంటి సమాధానం ఇస్తాడు నువ్వు తీసుకోవాల్సిన నిర్ణయాల విషయంలో. డస్ దట్ మేక్ ఎ ప్రాఫిట్? నో, ఎప్పటికీ ప్రవక్త చేయదు. జాగ్రత్తయ్యా, వర్తమానికుడి విషయంలో తెలుసుకోవాల్సిన లోతులు చాలా ఉన్నాయి. ఇంకా అన్నీ తెలిసిపోయినాయి, మేము స్థిరమైపోయినాము, ఇక మేము మంచిగా ఆరాంసి ఉండొచ్చు, మేము ఓన్లీ మార్చుకుంటే చాలు. నువ్వు మార్చుకునే కాదు, తెలుసుకోవాల్సిన కొన్ని కోకొల్ల విషయాలు. బట్ ఆయన 10 లక్షల ఒకటి కోసం వస్తున్నాడు. ఆయన 10 లక్షల ఒకటికి ప్రవర్తన రూపంలో, ఆలోచన రూపంలో, క్రియల రూపంలో, విశ్వాస రూపంలో, అన్నింటి రూపంలో 10 లక్షల ఒకటి కోసం వస్తున్నాడు. ఆ ఒక్కడి నువ్వే ఉన్నావా? ఇప్పుడు నీ ప్రస్తుత పరిస్థితి ఒక్కడిలా కనబడుతుందా? గాడ్ బ్లెస్ యు. దేవుడు దీవించుగాక. మిగిలిన భాగం దేవుడు అనుమతించక ముందు సాగిపోదాం. ప్రైజ్ ది లార్డ్. మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. నూతనమైనవి గ్రహించిద్దిరా, మీకు తెలియపరచబడిందని గట్టిగా పట్టుకోండి. పరిశుద్ధుడ, సర్వశక్తి సంపన్నుడ, కృపమయుడ, మీకు స్తుతులు స్తోత్రాలు. ఆయన ఈ కాల వర్తమానికుడు మరియు వర్తమానం అనే అంశంలో ఉపశీర్షికగా 8వ వర్తమానికుడు ఉన్నాడన్న విషయంలో ప్రభావ మమ్మల్ని అనేకమైన విషయాలు కూడా తీసుకెళ్తుంది. మీకు వందనాలు. అనేకమైన దుర్బోధల్లో మేము పడిపోకుండా ఉండనట్లుగాను, అనేకులను గద్దించి బుద్ధి చెప్పి వారి సరిచేయనట్లుగాను, ప్రభువా దుష్టుడు లేపుచున్నటువంటి అనేకమైన భిన్నమైన స్వరములు, భిన్నమైన సిద్ధాంతాలలో మేము పడిపోకుండా ఉండనట్లుగా మమ్మల్ని తండ్రి ప్రభువ రాటు తేలుచుచున్నటువంటి స్థితిలోకి మమ్మల్ని పెంచుచున్న విధానం బట్టి మేము స్తుతిస్తూ ఉన్నాము. దాని అంతటిని బట్టి కూడా మీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. ప్రభువా మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి. ఇది మాకు జ్ఞానమును మాత్రమే ఇచ్చి ఉప్పంగా చేసేదిగా ఉండకూడదు, కానీ మమ్మల్ని మేము జాగ్రత్త పడి మా సహోదరం కూడా జాగ్రత్త పరిచి వారిని అగ్నిలో నుంచి లాగివేయుట కొరకై మమ్మల్ని స్థిరపరచమని బలపరచమని ప్రార్థిస్తూ ఉన్నాము. ఆయన సమకూర్చబడిన ప్రియమైన పిల్లలను బట్టి కూడా మీకు స్తుతులు స్తోత్రాలు. ఎక్కడి నుంచి అయితే వచ్చి ఉన్నారో, ఎంత ప్రయాసంతో వచ్చి ఉన్నారో, ఏ ఉద్దేశాలతో వచ్చి ఉన్నారో, ఏ పని భారములన్నింటినీ వదిలేసి నీ కోసం ఈ మందిరం నిలబడి ఉన్నారో నాయన, వీరు ఆయన నిజంగానే దేనికి ప్రాముఖ్యత ఇచ్చారో నువ్వు చూసావు ప్రభువా. వారి ఉద్యోగాల కన్నా, వారి ప్రయాసంతో కూడుకున్న ప్రయాణాల కన్నా, అనేకమైన విషయాల కన్నా నీవే గొప్పవాడవని నీకోసం ప్రాణం ఇచ్చేటువంటి ఆ సమర్పణతో వచ్చి ఉన్నారు నాయన. వీరిని ఒకసారి జ్ఞాపకం చేసుకోనండి. అన్నింటిలో ప్రాముఖ్యం కలుగుటయే ఆ 7వ ముద్ర అన్నావు ప్రభువా. అలాంటి విషయాలతో ప్రభువా నీ యొక్క మందిరంలోకి నాయన సమకూర్చబడిన ప్రియమైన పిల్లలను బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాం నాయన. జ్ఞాపకం చేసుకోనండి, క్షమించండి, బలపరచండి, స్థిరపరచండి. ఇంకా నువ్వు రానే ఉన్న కాలంలో కూడా మీరు మాతో మాట్లాడండి ప్రభువా. మమ్మల్ని బలపరిచి మమ్మల్ని సంపూర్ణత వైపుగా తీసుకెళ్ళమని ప్రార్థిస్తూ ఉన్నాం. అంతేకాకుండా ప్రభా రేపటి దినమున జరగబోతున్నటువంటి ఆ ఉపవాస ప్రార్థనలోను, ఆరాధనలోను, ప్రభురాత్రి భోజన విషయంలో కూడా సమస్తమును నీవే తండ్రి ప్రభువా నీ నామ ఘనతార్థమై తోడుగా ఉండి జరిగింపజేయమని ప్రభువైన అయిన యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేయుచున్నాము. ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు. దేవుడు దీవించును గాక. ఒకరు బంద్ చేస్తారా?